అనుష గారు. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా మేడం? కాదు కాదు ఎస్ దుర్గా గారు, వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నాను మేడం, చెప్పండి. మేడం మీరు నిజంగా మేడం అసలు నేను జూమ్ ఏంటో ఈ 3 మంత్స్ నుంచే మేడం మీరు జూమ్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటది మేడం. ఎందుకంటే అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని ఇంతమంది లీడర్స్ తో మమ్మల్ని మోటివేట్ చేపిస్తూ ఇంకా మోటివేట్ అయ్యేలాగా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. పొద్దున్నే మీరు చెప్పే ఈ యోగా అయితే ఉంటది మేడం, అసలు చాలా బాగుంటది మేడం. నిజంగా నాకైతే మస్తు అనిపిస్తది. ఇది ఒక బద్ధకంగా అసలు నిద్ర లేకుండా పోయిందేదని ఇప్పుడు నేను కనీసం మీరు వాయిస్ వినడానికైనా పొద్దున లెగుస్తున్నా మేడం నేను. మా వారు అంటున్నారు ఇదివరకైతే నువ్వు అసలు మొద్దులాగా అట్లా 7:00కైనా లేసేదని కాదు, అట్లాగే ఉండి ఈ రోజు ఎందుకు ఇంత ఎర్లీగా లెగుస్తున్నావు, నువ్వు అంత సంపాదించి ముందుకు వెళ్తున్నావా అనేసి ఆయన అంటారు. లేదు బాబా నేను సంపాదించకపోయినా పర్వాలేదు మేడం వాయిస్ కోసం వెళ్తున్నా అనేసి అంటే మేడం వాయిస్ కోసం వింటే ఆయన కూడా వేరేలాగా అనుకున్నారు మేడం. అంటే అంటే దీన్ని పుట్టి పట్టింది అనేసి అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తారు మేడం. కానీ కానీ మేడం మీరు చెప్తున్న ఏదైతే చాలా బాగుంటది మేడం, చాలా బాగా చెప్తారు. ఎందుకనేసి అంటే ప్రతి ఒక్క లీడర్ ని మేము కలిసి కలవలేకపోవచ్చు, కానీ మీరు మాత్రానికి అందరినీ మా దగ్గరికి కలుపుతూ మీరు మాత్రానికి మమ్మల్ని అందరినీ దగ్గర చేరదీస్తున్నందుకు థ్యాంక్స్ మేడం. వెస్టేజ్ ఫ్యామిలీ అంటే మనం అందరం ఒకటే అని చెప్పిన మీకు మాత్రం చాలా 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 థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మార్నింగ్ జూమ్ కోసం. ప్రతి ఒక్కరు కూడా యాడ్ అవ్వండి లీడర్స్, ఎందుకంటే మార్నింగ్ జూమ్ లో మీరు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఫీడ్ ఒకటి మనీ అఫర్మేషన్ చేస్తున్నాం, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో మనీ పెట్టుకోండి అని చెప్పి మనీ అఫర్మేషన్ అనేది చేస్తున్నాము. ఐస్ ఓపెన్ చేయగానే మనీని చూడండి అని ఈ టిప్ మీరు నిజంగా మనస్ఫూర్తిగా చేసి చూడండి. నాకు మొత్తం ఒక 7 మెంబర్స్ దగ్గర నేను ఈ వాయిస్ విన్నాను. వాళ్ళకైతే ఖచ్చితంగా డబ్బుల విలువ ఇబ్బంది లేదట. అంటే మన లేడీస్ కాబట్టి పర్సనల్ గా చెప్తున్నాను, మనీ అఫర్మేషన్ ఎవరు మిస్ చేయొద్దు. మనీని చూడండి, మనీ కోసం ఐ లవ్ మనీ అని చెప్పినప్పుడు చేతులతో రెస్పెక్ట్ చేస్తూ దండం పెడుతూ ఆయనకి యూనివర్సల్ కి అడుగుతూ మీరు చేయండి. ఖచ్చితంగా మనీ కోసం అయితే ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొన్న వైజాగ్ లో జరిగిన ఈవెంట్ లో ఎవరు ఇన్స్పిరేషన్ అయ్యారు, ఎవరు మోటివేషన్ అయ్యారు, ఒక 3 మెంబర్స్ మాట్లాడండి. మొన్న బుధవారం జరిగిన ఈవెంట్ 19th వైజాగ్ లో. మేడం నేను ఆ రోజు స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడచ్చు. ఈవెంట్ కి అటెండ్ అయ్యాను. నేను మేడం సుధారాణి త్రివేణి గారు మేడం అవును మేడం, అవును మేడం. మీరు ఎవరి టీం మేడం? త్రివేణి మేడం వెయిట్ లాస్ గురించి చెప్పారు కదా మేడం, చాలా బాగుంది ఈవెంట్. నేను జాయిన్ అయ్యి కొత్త అయినా సరే 20 days అవుతుంది నేను జాయిన్ అయ్యి. నాకు కొత్తగా అనిపించినా సరే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 3 days నుంచి నేను మార్నింగ్ సెషన్ అటెండ్ అవుతున్నాను. మీరు ఇచ్చే మోటివేషన్ మాత్రం చాలా బాగుంది మేడం. ఈ రోజు త్రివేణి మేడం సేమ్ సెషన్ బుధవారం ఏదైతే ఈవెంట్ చెప్పారో గురించి ఈ రోజు కూడా అదే చెప్పారు మేడం. ఎస్ మేడం, బాగుంది మేడం. అంటే మీరు మీటింగ్ త్రివేణి మేడం ఈవెంట్ నచ్చింది. మీటింగ్ అంతట్లో మీరు ఏమి ఇన్స్పిరేషన్ అయ్యారు? నచ్చింది. అందరూ ఎలా గోల్ ఎలా రీచ్ అయ్యారు అందరూ చెప్పారు కదా మేడం. బాగుంది. అంటే నాకు కూడా అలాగే నేను గోల్ ఏర్పాటు చేసుకొని నేను అలాగే చేద్దామనే ఉద్దేశం నాకు బలంగా ఏర్పడింది. వెరీ గుడ్, సూపర్ మేడం. మీరు ఎవరి టీం మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్వి లక్ష్మి మేడం ఓకే టీం మేడం. నేను చోడవరం నుంచి వచ్చారా మేడం మీరు? చోడవరం మేడం. ఓకే ఓకే, వెరీ సూపర్ మేడం సుధారాణి గారు. 100% ఈవెంట్ మీ అందరి కోసమేనండి, కొత్త వాళ్ళ కోసం మెయిన్ ఇన్స్పిరేషన్ అవ్వడానికి. తప్పకుండా నెక్స్ట్ మంత్ కూడా అద్భుతమైన ఈవెంట్. మీకు అనిపించిందా 50 రూపీస్ నాకు పే చేశారు ఫీలింగ్ అనిపించిందా మేడం? అలాగే లేదు మేడం, 50 రూపీస్ పే చేసినా సరే ఇక్కడ కొన్ని తెలియలేని విషయాలు కూడా ఈవెంట్ కి వస్తే తెలుస్తున్నాయి. అంటే వాళ్ళు ఎలాగా ఇతరులకు సజెషన్ చేస్తున్నారు, ఎలా మోటివేషన్ చేస్తున్నారు, ఎలాగ బిజినెస్ చేస్తున్నారు అన్ని తెలిసాయి మేడం. సూపర్ మేడం. ఏమి తెలియని జీరో నాలెడ్జ్ తో వచ్చాను అక్కడ. నాకు మాత్రం బాగా నచ్చింది మేడం ఆ రోజు. థ్యాంక్ యూ మేడం సుధారాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మంత్ మీరు ఒక 5 మెంబర్స్ ని పట్టుకొని రండి. మీరు మిగతా ఒక 2-3 months లో 10,000 తీసేస్తారు వెస్టీజ్ లో. అలా మనం తయారు చేద్దాం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సెకండ్ వన్ లీడర్
మెంబర్స్ కి మేడం. అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. యూత్ ఐకాన్ మేడం, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. లేడీస్ అందరికి కూడా Yeah. వెరీ గుడ్ మార్నింగ్. నా Very పేరు good, ma'am. రాజశ్రీ, నాట్లో ఉంటాను, గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను. Yes. మొన్న ఈవెంట్ కి అయితే నేనైతే మొత్తం ప్రతి ఈవెంట్ కి కూడా వెళ్తాము, కానీ మొన్న ఈవెంట్ కి అయితే మరి ఇంకొక ప్రత్యేకం చూసానండి. అంతే, అందరికీ అన్ని ఉంటాయి, డబ్బు ఏ రకంగానే సరే వస్తది వెళ్తది అనేది కొంతమంది ఉంటారు, కానీ లాస్ట్ మూమెంట్ లో ఒక టెస్ట్ విన్నాను మేడం. అక్కడైతే నేను చాలా ఇంప్రెషన్ అయ్యాను మేడం. Yes. అంటే అంత డబ్బులుండి కూడానా చుట్టూ ఎవరూ లేరు, ఏమీ లేని అనాథలాగా అయిపోయారు ఆవిడ. గానీ ఇక్కడ ఈవెంట్ లోన అందరు ప్రేమ చూసి నాకు అన్ని ఉన్నాయి, అంత డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉంది, నాకు హెల్త్ అనేది నాకు లేదు, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, గానీ నేను ఇక్కడ హెల్త్ పొందుకున్నాను. ఆవిడ వేదన వింటే నాకు వెంటనే కన్నీళ్ళు వచ్చేసి, మరి ఎవరికి వచ్చేయలేదు నాకు తెలియదు, కానీ ఆవిడ వేదన అయితే నాకు వెంటనే ఆ సిచ్యువేషన్ చూడు, అన్ని ఉండి కూడా ఆవిడ ఏమీ లేనట్టు కనబడుతుంది, ఎంత సింపుల్ గా ఉంది అసలు, అసలు ఆవిడని చూస్తే అంత అంటే ఎవరికి ఇచ్చిందో నాకు తెలియదు, కానీ ఆవిడ చెప్పిన మాటలకి ఆవిడకి అసలు ఏ రకంగా కూడా పొందలేదు. అలాంటి Yes. సిచ్యువేషన్ లో ఆవిడ నిలబడి ఉన్నారనంటే నిజంగా ఆవిడకైతే హార్ట్ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్పేషన్ కూడా చెప్తున్నాను. వెస్టేజ్ లో నిలబడ్డది నాకెవరూ లేరు అని అనుకున్నాను, కానీ ఈ రోజు నాకు వెస్టేజ్ ఉన్నది, వెస్టేజ్ ఫ్యామిలీ ఉన్నారనేసి ఆవిడ ఒక ఇంప్రెషన్ చూసి ఆవిడ ఆనందం చూసి ఫీల్ అయ్యాను మేడం. ఆవిడ రాజేశ్వరి హెల్త్ మేడం, కోసం వచ్చి ఎంత మంది మేడం. రాజేశ్వరి మేడం 1 సెకండ్, మీకు నేను ఒక్కసారి మ్యూట్ ఆన్ చేస్తాను. 1 సెకండ్. ఇప్పుడు మ్యూట్ ఆన్ చేసుకోండి మీరు, అంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మేడం ఇప్పుడు ఓకే, కంటిన్యూ అమ్మా. ఓకే మేడం. అయితే ఇంత మందిలోనూ కూడా ఆవిడ ఇంతమంది టెస్ట్ములు చెప్తున్నారు, గిఫ్ట్లు వస్తున్నాయి, అన్ని హ్యాపీ కన్నా మేడం చాలా బాగా మరి భీమవరం భీమిలి నుంచి వచ్చి అందరికి బాగా మోటివేషన్ చేశాయి. ఒకటి ప్రతి ఒక్కరు నేనైతే గమనించాలండి, అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటది, ఏదో ఒక లోటు ఉంటది. ఆ లోటు తీరాలంటే కేవలం వెస్టేజ్ అనేది నేనైతే చెప్తాను మేడం. మీరు అది ఇన్స్పిరేషన్ మాత్రం అయిన విషయం, ఆ మేడం చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు. మరి ఇన్స్పిరేషన్ అయ్యాను నేను. ఈ మంత్ 2వ ఎలవకి చూస్తున్నాను మేడం. మీకు అంత మందిలో ఒక కోర్ గ్రూప్ మెంబర్ అని ఒక రికగ్నిషన్ ఇచ్చాము, మీకు అవును మేడం. మంచిగా ఒక బ్యాచ్ ఒకటి పెట్టాము. మీ ఫీలింగ్ ఏం చెప్పండి? నా ఫీలింగ్ ఒకటి కూడా చెప్తాను మేడం. నా ఫీలింగ్ చాలా ఉన్నాయి. అందరిలోనూ కూడా సార్ అందరితోని కూడా గిఫ్ట్లు అందించుకుంటున్నారు, తీసుకుంటున్నారు, కానీ నేను సావు సార్ ఎప్పుడు కూడా నేను గిఫ్ట్ అందుకోలేదు, ఎప్పటి నుంచో ఉన్నది మేడం. కానీ కంపల్సరీగా నేను సావు సార్ తోటి నేను కంపల్సరీగా గిఫ్ట్ తీసుకుంటానని నా మనసులో అనుకున్నాను. ఆ 2 days ముందే అనుకున్నాను మేడం, నాకు ఆ రోజు గిఫ్ట్ వచ్చింది. వెరీ గుడ్. అదొకటి. అంటే మనసులో ఏదైతే అనుకుంటామో, మనసులో ఏదైనా అందరిలో కూడా ఉంటదండి. మనసులో మనం ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం కంపల్సరిగా మనకి అది చూపిస్తదని అయితే నేను అది నిరూపించారు కూడా. ఎందుకు వచ్చిందో కూడా చెప్పండి. లాస్ట్ లో మీకు ఏం చెక్ చేసామో కూడా చెప్పండి. 1:6 మేడం. 1:6 ప్రతి నెల కూడా నేను 2వ తారీఖుకే చేస్తాను. అయితే 1:6 లో అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పేది ఒకటేనండి, 1:6 లోన సైడ్ వాల్ అనేది మనకి వాంటింగ్ ఆలోచనతోటి 1:6 అనేది పెట్టడం జరిగింది. మరి 1:6 ఎందుకు పెట్టారు? చాలా మంది అయ్యో ఆ ఐడిలో కొట్టాలంటే కొట్టాలి, ఎందుకంటే మనకు సైడ్ వాళ్ళం కావాలనుకుంటే కొట్టాలండి. లీడర్లు వచ్చి మనం అందులో పని చేయాలి, ఆ పని చేసిన ఎవరు వచ్చినా రాకపోయినా నేను చేయాలన్న ఆలోచనతోటి నాతో పాటు అందరికి రావాలని నేను ఆలోచిస్తున్నాను, చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం, ఆల్ ది బెస్ట్ అండి, మంచి ఫ్యూచర్ ఉంది మీకు. అలాగే 3rd వన్ అండి, హ్యాండ్ రైస్ చేసే వాళ్ళు ఎవరైనా ఒకసారి అందరికి మ్యూట్ ఆన్ చేస్తాను. 3rd వన్ మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ క్లోజ్ చేసేస్తాను. 3rd వన్ లేడీస్ మీటింగ్ వచ్చి మీ ఒపీనియన్ చెప్పాలి. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఎస్ గాయత్రి మేడం, ఒక్కసారి మీకు మ్యూట్ ఆన్ చేస్తాను, ఒకసారి క్లోజ్ చేసేసి ఒక్క నిమిషం. ఓకే గాయత్రి మేడం, మీ మ్యూట్ ఆన్ చేసుకోండమ్మా. మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి.
వెరీ గుడ్ మార్నింగ్ గ్రూప్ 1 లేడీస్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ గాయత్రి, సిల్వర్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. సో మేడం, ఆ రోజు లేడీస్ ఈవెంట్ కి రావడం అయితే మేడం చాలా ఎక్సలెంట్ గా జరిగింది. సెషన్ అంతా కూడా మేడం మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు. అంటే లేడీస్ కి ప్రతి ఒక్కటి కూడా మీరు ఎప్పుడు కూడా తన మన అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది నేర్పించడానికి ఎల్లవెల్ల మీరు కృషి అయితే చేస్తూ ఉంటారు మేడం. మిమ్మల్ని చూసి మేము ఆ విషయంలో ఎప్పుడు కూడా ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం. ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూనే ఉంటాం. పర్టికులర్ గా ఆ రోజు జరిగిన సెషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. నాకు మెయిన్లీ నచ్చిన పాయింట్ ఏంటంటే, ఆ రోజు మనకి భీమవరం నుంచి సుజి మేడం వచ్చారు. సో ఆవిడ సంకల్ప బలం నాకు చాలా బాగా నచ్చింది మేడం. మూడు ఐడీల్లో ఓనమాలు లేని, అంటే 16% లో ఉన్నారు, బట్ క్వాలిఫై అవ్వట్లేదు. 25 డేస్ లో ఆవిడ నిర్ణయం తీసుకొని క్రౌన్ క్వాలిఫై అయ్యానని చెప్పారు. స్టార్ లో ఉన్న ఆవిడ క్రౌన్ క్వాలిఫై అయ్యి నేను ఎలాగైనా జూన్ 2 క్రౌన్ గా అవార్డు తీసుకోవాలని ఆవిడ అనుకున్నారు. సో ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తారండి. సో మనం అనుకోవడంలోనే లేట్ అనేది ఉంటది. ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళు అనుకుంటేనే అది చేయగలరు మేడం. నేనైతే అది చాలా బాగా నేర్చుకున్నాను. మా టీంలో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి డ్రీమ్ పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలి. మనం అనుకుంటేనే ఏదైనా సాధించగలమని నేనైతే నేర్చుకున్నాను మేడం. ఎందుకంటే ఇప్పుడు చాలా మీటింగ్స్ కి వస్తూ ఉంటాం, జూమ్స్ వింటూ ఉంటాం. ఎన్ని చేసినప్పటికీ కూడా మనం నిర్ణయం తీసుకోకపోతే, మనంతట మనం అనుకుంటేనే ఏదైనా చేయగలం మేడం. లేదంటే చేయలేము. సో ఆ మేడం అనుకున్నారు కాబట్టే చేయగలిగారు. సక్సెస్ తీసుకోగలిగారు. సో ప్రతి ఒక్క లీడర్ కూడా తనకు తానుగా అనుకోవాలి. వాళ్ళొస్తారా? వీళ్ళొస్తారా? వాళ్ళు చేస్తారా? వీళ్ళు చెయ్యట్లేదు. ఇవన్నీ కాదు. మనం చెయ్యాలి. మనం చేస్తే ఆటోమేటిక్‌గా చేసేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు మేడం. సో ఆవిడని చూసైతే నేనది నేర్చుకున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఆ మేడం 1:6 కూడా 6 కోసం కూడా చెప్పారు. ఆ 3 లెగ్గుల్లో 1:6 చేయించడం వల్ల మాత్రమే ఆవిడ క్రౌన్ క్వాలిఫై అయ్యానని చెప్పాను మేడం. సో ఆ సబ్జెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేడం. సో 1:6 ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా టీంలో ప్రతి ఒక్కరికి కూడా అలవాటు చేస్తున్నాను మేడం. ఆ రోజు 1:6 లక్కీ డ్రాలో మా అనుష మేడంకైతే గిఫ్ట్ రావడం కూడా జరిగింది. మంచి గిఫ్ట్. ఆవిడ ఆనందానికి అవధులైతే లేవు. సో సో ఒక రికగ్నైజేషన్ చేసి 10 లాక్స్ ఇన్‌కమ్ తీసుకుంటున్న వ్యక్తి ఆవిడకి గిఫ్ట్ ఇవ్వడం, మీ అందరి చేతుల మీదుగా ఆవిడని బ్లెస్ చేస్తూ, గిఫ్ట్ ఇస్తూ ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఒక లేడీకి ఎంత వర్క్ చేసినప్పటికీ కూడా బయట ఎక్కడ వాళ్ళు చేసే వర్క్‌కి గుర్తింపు అయితే లేదు మేడం. అంత రెస్పెక్ట్ గాని, గుర్తింపు గాని ఎక్కడ గూడా లేదు మేడం. మన వెస్టేజ్‌లో మనకి అన్నీ ఉన్నాయండి. గుర్తింపు కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఎంజాయ్‌మెంట్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక ఫ్యామిలీ బయట నిజంగా రియాలిటీ ఫ్యామిలీలో ఇలాంటి హ్యాపీనెస్ ఉంటదో, ఉండదో తెలీదు. వెస్టేజ్ ఫ్యామిలీలో ఉంటే మాత్రం అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి మేడం. ప్రతి ఒక్కటి గూడా వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఆవిడ ఒకప్పుడు 10థ్ క్లాస్ చదువుకున్న లేడీ 10థ్ అయిన వెంటనే మ్యారేజ్ చేసిన ఆవిడకి బయట ఎక్కడైనా అలా రికగ్నైజేషన్ అనేది ఉండదు. సో ఆవిడ ఆనందం నేను లైవ్‌లో చూసాను. అంత మంచిగా రికగ్నైజేషన్ చేసి ఆవిడ అందరిలో సన్మానించి 1:6 చేసినందుకు ఆవిడ గిఫ్ట్ ఇచ్చి చాలా అయితే చాలా బావుంది మేడం. ప్రతి ఒక్కటి కూడా నేను నేర్చుకున్నాను. టీమ్‌లో వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. మంచి డెసిషన్ తీసుకున్నారు. అందరూ 1:6 చేస్తానని కమిట్మెంట్ ఇచ్చారు. ఆ ఈవెంట్‌కొచ్చి యాక్టివ్ అయ్యి విజయవాడ అవార్డ్ ఫంక్షన్ కూడా రావడం జరుగుతుంది మేడం. అంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఎక్సలెంట్. ఉంది. సో చాలా బాగా నచ్చింది ఎస్ మేడం. మేడం. థాంక్ యూ గాయత్రి మేడం. మేడం, మీరిప్పుడు థాంక్ యూ మీరు అండి. చెప్పిన మాటలన్నీ మీ టీం వినేస్తున్నారా? మీరేం చెప్తే చేసేస్తామని మీ టీం మీకు చెప్తున్నారా? లేదు రియల్‌గా మేడం. చెప్పండి. లేదు. లేదు. కానీ మీరు ఇలాంటి ఈవెంట్‌కి తీసుకొచ్చినప్పుడు ఒక లీడర్ మాట్లాడతారు. ఇప్పుడు త్రివేణి మేడం అవనివ్వండి, అలాగే మన సువిజ్ఞ మేడం స్టేజ్ మీద చెప్తారు. ఏంటి వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్. అవునండి. అలాంటప్పుడు మీ టీం మారే ఛాన్సెస్ ఉన్నాయా? అయ్యో! నా అప్లైనర్‌కి నేను ఇబ్బంది పెట్టాను. నేను చేంజ్ అవ్వాలి అనే మీ ఒపీనియన్‌కొస్తారా 100కి లేదా? 200% వస్తారు మేడం. ఖచ్చితంగా యెస్ కదా! వస్తారు. యెస్. ఒక ఖచ్చితంగా అండి. మదర్ చెప్తేనే పిల్లలు వినరండి. అప్పుడు మదర్ ఏం చేస్తారు?
పక్క పిల్లలు ఎగ్జాంపుల్ చూపిస్తారు, అది మన పిల్లలకి నచ్చదు. కానీ ఎగ్జాంపుల్ చూపిస్తేనే వాళ్ళకి అంత కోపం వస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ చూపించొద్దు. మన పిల్లల్ని తీసుకెళ్లి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టుదాం. యాజ్ ఏ మదర్ గా మీరే మోటివేషన్ అవ్వరు, మీరే టీమ్ కి ప్రమోట్ చేయకుండా మీటింగ్ కోసం కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎవరు లాస్ అప్ అవుతున్నారు? ఖచ్చితంగా లీడర్స్ లాస్ అప్ అయిపోతున్నారు. ఆ విషయం మీకు తెలియట్లే. ఒక లీడర్, ఒక గోల్డ్ డైరెక్టర్ ఉన్నారు, ఒక సిల్వర్ డైరెక్టర్ ఉన్నారంటే 10 మెంబర్స్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఒకటి ఖచ్చితంగా మనం చెప్తే వినరండి. అప్లైనర్స్ చెప్తే ఎక్కడ టీమ్ లో ఉన్న ఛాలెంజెస్ ఇది. కానీ పక్క వాళ్ళు చెప్తే మైండ్కి ఎక్కుతుంది. ఎందుకు బూట్ క్యాంప్కి వెళ్ళి మోటివేషన్ అవుతారంటే మనం చేసిన లోపాలన్నీ స్టేజ్ మీద చెప్తారు వాళ్ళు, ఇంక్లూడ్ మీ. నేను కూడా నేను చేసిన లోపాలన్నీ స్టేజ్ మీద చెప్తారు. అప్పుడు నేను రియలైజ్ అవుతాను, ఎస్ నేను అప్లైనర్ ఇలా ఉండకూడదు, నా టీం దగ్గర ఇలా ఉండకూడదు, అందువల్ల నా టీం డౌన్ ఫాల్ అవుతుంది, అందువల్ల నాకు అప్లైనర్ కి నాకు సఖ్యత లేదు అనేది మనం మీటింగ్స్ లో నేర్చుకుంటాం. అలాంటి మీటింగ్స్ ని ఈ రోజు నెగ్లెక్ట్. ఫస్ట్ థింక్. థ్యాంక్ యూ మేడం, గాయత్రి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా టీమ్ లో అద్భుతమైన లీడర్ మీరు. ప్రతి అడుగు జాడల్లో కూడా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు ఎప్పుడు కూడా. 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. మరి మీటింగ్ కోసం చెప్పుకున్నాం, ఒక 5 minutes మీటింగ్ కోసం మాట్లాడి ఈరోజు మంచి సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. ఈ రోజు ఖచ్చితంగా నేను మీతో మాట్లాడాలని జూమ్ నేను తీసుకున్నా. బట్ మీ జూమ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకు ఒక సొల్యూషన్ అనేది అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్, ఈ రోజు 200-250 రూపీస్ మీటింగ్ కి టికెట్ పెడుతున్నాం. ఓకేనా అండి? అలాగే బూట్ క్యాంప్ కి 1000 రూపీస్ పెడుతున్నాం. సో అలాగే ఇంకా మిగతా ఈవెంట్లకి కొన్ని అమౌంట్ అయితే పెడుతున్నాం. బట్ మీటింగ్స్ ఎక్కువైపోయినాయి, నేను ఒప్పుకుంటాను తప్పకుండా. కానీ లేడీస్ ఈవెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి? నెలలో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ లేడీస్ కి నేను ఎప్పుడైతే లేడీస్ ఈవెంట్ చేస్తానో నాకు ఒక లీడర్ ఫోన్ చేసి వాళ్ళ ఊరు వచ్చి నాకు లేడీస్ ఈవెంట్ చేయమని చెప్పారు. 1:6 మీరు బిజినెస్ ప్లాన్ చెప్పండి, మాకు ఒక 2 months మీరు సపోర్ట్ చేస్తే 3rd month నేను టీమ్ తో చేయించుకుంటాను మేడం. 1:6 మా టీమ్ లో వాళ్ళు చేస్తున్నారంటే, సార్ ఇప్పుడైతే నేను ఒక 2-3 months వరకు డేట్ ఇవ్వలేనండి, నేను రాలేను అని చెప్పాను. అంటే చూసారా, మన మీటింగ్ ఇంకొకరిని ఇన్స్పిరేషన్ చేస్తుంది. మన మీటింగ్ వైజాగ్ లో జరిగిన దానికి మనమే రాకపోతే మన టీం ఎలా వస్తారు? మనమే రాకపోతే మన టీం కూడా రారు. ఫస్ట్ మనం రావాలి, ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకు లేడీస్ కి 200 పెట్టేసి నేను ఎందుకు 50 రూపీస్ పెట్టాను అంటే, ఫస్ట్ డబ్బులు తగ్గించేసేయాలి. ఆ 50 రూపాయలు కూడా లేకపోతే ఈవెంట్ కి వాల్యూ ఉండదు. మీ అందరికీ అర్థమైంది. ఆ 50 రూపీస్ అని మీరు అనుకుంటుంటే ఆ ఈవెంట్ కి 4000+ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ అమౌంట్ కూడా మన చేతుల మీద వెళ్తుంది. మీరు అనుకోవచ్చు, ఎందుకు మేడం మీకు డబ్బులు ఎక్కువైపోయినాయి, ఆ కోర్ గ్రూప్స్ అందరూ పెట్టుకుంటున్నారు, మీ అందరికీ డబ్బులు ఎక్కువైపోయాయి అంటే, ఈ రోజు ఖర్చు డబ్బుల కోసం ఆలోచించట్లేదండి, ఆ డబ్బుకి వచ్చే రిజల్ట్ కోసం ఆలోచిస్తున్నాను. ఈవెంట్ కి వచ్చిన తర్వాత నేను లేడీస్ మా టీమ్ తో నేను ఫీల్డ్ కి వెళ్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క పవర్ఫుల్ డైలాగ్ వచ్చింది. మా మేడం చెప్పారు, పుష్పలత మేడం, ఒక విమెన్ ఒక అద్భుతమైన వెపన్ అంట. చూడండి, అద్భుతమైన పవర్ ఒక విమెన్ ఆవిడ. నెక్స్ట్ మా సుమా మేడంతో మాట్లాడితే, ఆవిడతో మాట్లాడిన ఒక్క నిమిషం కూడా నాకు అనిపించింది ఈవిడ ఇంటర్నల్ ఫీలింగ్ ఇంత గ్రాండ్ గా ఉందా, అందుకేనే ఈవిడ ఇంత డెసిషన్ తీసుకున్నారు అని. అలాగే ఒక టీచర్ గా జాబ్ చేసి ఒక రాధా మేడంతో మాట్లాడితే, ఓకే ఈమె కూడా ఇంత ఇన్స్పిరేషన్ అయ్యారంటే, ఆడవాళ్ళు నిజంగా వెపన్ అండి. మనం అనుకుంటే ఏదైనా చేయగలం. పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే యాజ్ ఎ విమెన్, హీట్, ఫైర్ అన్ని మనమే. కానీ ఆ ఫైర్ ప్రతిరోజు నీళ్ళేసి ఎవరో ఒకరు చల్లబరిచేస్తా ఉంటారు. నెగటివ్స్ మాట్లాడతారు, ఇంట్లో నెగటివ్స్, బయట నెగటివ్స్, అన్ని నెగటివ్స్. బట్ ఆ నెగటివ్ నుంచి బయటికి రావడానికే ఈ కమ్యూనికేషన్ ఒక ఆత్మీయ కలయిక అని పెట్టాం మంత్లీ వన్స్. దానికోసం మీ అప్లైనర్స్ మీకు బతిమలాడాలా అండి? ఈవెంట్ అనగానే లక్ష్మి మేడం ఉన్నారు అంటే మీరు ఈ టీమా ఆ టీమా ఏ టీమా అని నేను అడగను. మీరు ఎవ్వరు వచ్చి కూర్చుంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ అవుతారు. డెఫినెట్ గా ఈవెంట్స్ వినియోగించుకోండి, మీకోసం వినియోగించుకోండి, నా కోసం అయితే వద్దు. మీరు కాకపోయినా ఎవరు వచ్చినా కూడా ఒక 70 మెంబర్స్ అక్కడ పట్టే ప్లేస్ ఉంది. ఎవరు వచ్చినా కూడా నేను ఈవెంట్ అలాగే చేస్తాను, అలాగే లక్కీ డ్రా తీస్తాను, అలాగే చేస్తాను. మంత్లీ వన్స్ ఒక 3 hours మీరు ఆ 3 hours కూడా అద్భుతంగా జరుగుతుందండి. ఈసారి ఇంకా ఇంకా అద్భుతంగా మా వాళ్ళు మంచి సలహాలు ఇచ్చారు నాకు. 10 మెంబర్స్ లేడీస్ తో అద్భుతమైన మేము డెమోస్ చేయిస్తాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము, మంచి గిఫ్ట్ ఇస్తాము. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాము. సో అలాగే ఒక మంచి లీడర్ ని పెడుతున్నాము, క్రౌన్ డైరెక్టర్స్ ని పెడుతున్నాం, వాళ్ళకి అద్భుతమైన సన్మానం చేస్తున్నాము. 1:6 బిజినెస్ ప్లాన్. మదర్ ఫీడ్ ఎలా ఇస్తుందండి? అన్ని స్పూన్ తో తీసుకొచ్చి అన్నం కలిపి నోట్లో పెట్టినట్టు బిజినెస్ ప్లాన్ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నాం ఈ రోజు. చెప్పి అది చేసే వాళ్ళకి లక్కీ డ్రా ఇస్తున్నాం. ఎందుకు ఈ ప్రయత్నం అంటే,
ఈ రోజు జరిగిన ప్రయత్నం ఖచ్చితంగా 100% 1 lakh పీపుల్ తో జరుగుతుంది. ఈవెంట్ ఎప్పుడైతే అయిపోయి నేను 4 o'clock అలా ఇంటికి వచ్చిన తర్వాత మా అప్లైనర్ ఫోన్ చేశారు. ఎక్సలెంట్ గా జరిగింది మేడం, ఈవెంట్ చాలా బాగా జరిగింది. మేడం అయితే చాలా హ్యాపీ అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే కంగ్రాచులేషన్స్ మేడం అన్నారు. సార్ ఏమైంది సార్ అంటే ఫ్యూచర్ లో 1,00,000 మంది పీపుల్ ని నువ్వు తీసుకురాగలుగుతున్నామా, నీకు ఆ పవర్ ఉంది. 100% 1 lakh పీపుల్ అవుతారు, మీరు రాసి పెట్టుకోండి అన్నారు మా అప్లైనర్. మీ 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 మహాయజ్ఞం ఖచ్చితంగా నెరవేరుతుంది, ఎందుకంటే భగవంతుడి బ్లెస్సింగ్ మీ దగ్గర ఉంది. ఎవరు చూసినా కూడా ఈ 1:6 కోసం మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా సరే మీరు పెట్టింది కాదు, ఇది మన గౌతమ్ బాలి గారు పెట్టింది, ఖచ్చితంగా అది అమల్లోకి పడుతుందని చెప్పారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందండి. మధ్యాహ్నం వరకు ఉన్న స్ట్రెస్, టెన్షన్, ఆకలి అంతా ఒక నిమిషంలో పోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా నా కోసం కాదు, మన కోసం చేద్దాం. ఇదంతా పివి లక్ష్మి పెట్టింది కాదండి, ఓన్లీ మన సునీల్ సాహు సార్, గౌతమ్ బాలి గారు పెట్టారు, మా అప్లైనర్ చెప్పారు, ఇది అమల్లో పెట్టాం. ఫస్ట్ థింగ్, ఈవెంట్ నెగ్లెక్ట్ చేసుకోకండి. ఈవెంట్ వాల్యూ ఎవరికి తెలుస్తుందో తెలుసా అండి? ఒక షరీఫా మేడం తెలుస్తుంది, వరంగల్ సింగిల్ గా ఉన్నారు. ఒక దిల్బహార్ మేడం తెలుస్తుంది, గుంటూరులో సింగిల్ గా ఉన్నారు ఈ రోజు. అలాగే మన రాజ్యలక్ష్మి మేడం తెలుస్తుంది, హైదరాబాద్ లో సింగిల్ గా ఉన్నారు ఈ రోజు. సింగిల్ గా మన శివరాణి అండ్ పుష్పరాజుకి తెలుస్తుంది, అక్కడ నెల్లూరులో సింగిల్ గా ఫైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను ఉండి మీకు చేసినా కూడా ఎవ్వరు కూడా మాక్సిమం వాడుకుంటున్నారు. యూజ్ చేసుకోలేని వాళ్ళు అయితే చాలా మిస్ అవుతున్నారని నేను చెప్తున్నాను. దయచేసి మిస్ అవ్వద్దు, ఇది రిపీట్ చేయొద్దు. 120 మెంబర్స్ కి హాల్ పడుతుందండి. టికెట్స్ క్లోజ్ అయిపోగానే ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ మంత్ డేట్ కూడా నేను ఆల్రెడీ లీడర్ తో సహా ఫిక్స్ అయిపోయాను. కంపెనీ లీడర్ నే నెక్స్ట్ మంత్ కూడా పెట్టడం జరుగుతుంది. బట్ లాంగ్వేజ్ అనేది మన సుష్మా మేడం తో మాట్లాడితే, లాంగ్వేజ్ అనేది కొంచెం ఇంగ్లీష్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుందా లేదని కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాం. 3 hours పెడతాం, 50 rupees టికెట్. ప్రతి ఒక్క మహిళకి ఖచ్చితంగా 1 lakh rupees రావాలని ఒక మంచి ఉద్దేశం మీద ఈవెంట్స్ అనేది పెడుతున్నాం. నేను పెట్టిదే కాదు, మీ సరెండర్ లో ఎవరు మీ అప్లైనర్స్ ఒక ఈవెంట్ పెట్టినా మీరు వెళ్ళి వినాల్సిందే. ఖచ్చితంగా ఈవెంట్ కి వెళ్తేనే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది కంప్లీట్ గా ఈవెంట్ సక్సెస్, ఈవెంట్ బిజినెస్ మన వెస్టీజ్ అంతా. నెక్స్ట్ వన్ అండి, మరి నా పేరైతే పివి లక్ష్మి. నేను బ్యూటీ థెరపిస్ట్ గా 13 years ఉన్నా. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 200, హైయెస్ట్ ఇన్కమ్ 1,40,000. కంపెనీ ద్వారా 10 lakhs వోక్స్ వ్యాగన్ నేను కార్ తీసుకున్నానండి. సో నాకు 3 members నా క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు. 2 సార్లు ఫారెన్ ట్రిప్ కి వెళ్ళొచ్చా. 22 మందిని ఫారెన్ ట్రిప్ కి ఆల్రెడీ తీసుకువెళ్లారండి. 2 కారు తీసేసుకున్నారు. ఆగస్ట్ లో 3 members రెడీ అయిపోయారు. ఆల్రెడీ నేను ఒకరు బుక్ చేయడం కూడా జరిగింది. ఆబ్వియస్లీ ఆగస్ట్ కి 3 members నా టీమ్ లో కార్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇయర్ ఎండింగ్ కి డిసెంబర్ కి నా టీమ్ లో ఇంకొక న్యూ క్రౌన్ డైరెక్టర్ రాబోతున్నారు. మరి డిసెంబర్ కి 2 లక్షల ఇన్కమ్ ఖచ్చితంగా నేను తీసుకోవాలని ఒక మహా యజ్ఞం మీద నేను వెస్టీజ్ లో ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా మీకు 2 lakhs నేను తీసుకుంటాను. మరి ఇక్కడ ఎంటైర్ టీము, నేను చెప్పాను కదా నా టెస్టిమోనీ, ఇది నిజం. మీరు ఎవరైతే వింటున్నారో కొత్త వాళ్ళు, ఇది నిజం. ఒక 10th చదువుకొని కరెస్పాండెంట్ డిగ్రీ చదువుకుని ఒక బ్యూటీ థెరపిస్ట్ ఉన్నా, నాకు నెలకి 20-30 వేలు సంపాదించే అంత టాలెంటే ఉందండి, ఎంత నేను బిజినెస్ చేసినా. మరి నా బిజినెస్ టాలెంట్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇసుకను కూడా అమ్మేస్తాను నా మాటలతో, అంటే అంత మోటివేట్ చేయగలను. అదంతా కూడా కసి ఏంటంటే లైఫ్ లో ఎదగాలని ఒక కసి. ఓకే, మరి అలాంటి నేను 30,000 20,000 నాకు సరిపోదు కాబట్టి వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది ఎంచుకున్నా. ఎవరు ఇస్తారు? డిగ్రీ స్టూడెంట్ కి కరెస్పాండెంట్ డిగ్రీ, ఒక సాధారణమైన ఒక మహిళకి ఎవరు ఇస్తారు? 2 లక్షలు. డిసెంబర్ కి నా చెక్ మీకు చూపిస్తా. ఎవరు ఇస్తారు అంటే వెస్టీజ్ ఇస్తుంది, అందుకే వెస్టీజ్ లో ఉన్నా. నాకు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు వస్తుంది, మీరు బిలీవ్ చేయండి. ఎందుకంటే మీరు కొంతమంది ఆఫీస్ లో కొలీగ్స్ లో జాబ్ చేస్తున్నారు కదా, అందరిలో మీరు ఒక్కరే, మీకంటూ గుర్తింపు లేదు. మిమ్మల్ని హాయ్ చెప్పి వెనకాల ఉన్న కూడా హాయ్ అదే చెప్తారు. మరి స్పెషల్ మీదేముంది చెప్పండి? నిజంగా అడుగుతారు, అది ఏముంది మీకు స్పెషల్? ఏముంది నాకు స్పెషల్? అంత ఆఫీస్ లో మీకే సన్మానం జరగాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరే అవ్వాలి. ఖచ్చితంగా లైఫ్ లో ఎదగాలి అంటే ఖచ్చితంగా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఈ రోజు కష్టపడితేనే, కృషి చేస్తేనే అద్భుతమైన ఫలితం వస్తుంది. నూతిలో కప్పులాగా ఉండొద్దు మనం. మీరు జాబ్ చేయండి, హౌస్ వైఫ్ గా ఉండండి, ఏదైనా కానివ్వండి, నూతిలో కప్పలా ఉంటే ఖచ్చితంగా 100% రేపు పొద్దున్న ఆ నీళ్లు మరిగి 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 ఉన్న అదే నీటిలో మనం చనిపోవాల్సి వస్తుంది తప్ప మనల్ని బయట తీసేవాడు ఎవరు ఉండరు. కానీ వెస్టీజ్ అలా కాదండి. నేను తిరిగేయండి, ఫీల్డ్ చేయండి, ఇక్కడికి నేను చెప్పట్లేదండి. ఎక్కడున్నా మన మైండ్ ఓపెన్ చేసి ఎందుకు బిజినెస్ చేయలేము? మనందరం ఒకటి అయితే హ్యాపీగా చేయొచ్చు. ఓకేనండి. ఫస్ట్ వన్ మోటివేషన్ వరకు ఓకే. నేను మోటివేషన్ ఎవరికి చేయనండి, ఇన్స్పిరేషన్ అండ్ సబ్జెక్టే ఇస్తాను. నాకు డైలీ ఒక 50 calls పైన, మీ అందరికీ తెలుసు
మీరు ఫోన్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈచ్ అండ్ మార్నింగ్ 6కి 6:30కి స్టార్ట్ అయిన ఫోన్స్ నైట్ 11:30 వరకు నేను లిఫ్ట్ చేస్తూనే ఉంటాను. నా టీం, అదర్ టీం, ఏ టీం అయినా సరే కంటిన్యూ తక్కువలో తక్కువ 50 కాల్స్ మాట్లాడతాను. ఈ 50 కాల్స్ కూడా ఈవెన్ 5 మినిట్స్ లోపే మాట్లాడతాను. గ్రూప్ కాల్స్ మాట్లాడతాను కొన్ని. అంటే వాళ్ళు నాకు చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఓకే, నా టీం చేసి నాకు డౌట్స్ అడుగుతున్నారు. నా టీం చేసి ఎవరైనా అవనివ్వండి. ఇలా అడుగుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ఎఫర్ట్ పెడతాను కొంచెం. అమ్మా నేను పలానా ఊరు వెళ్తున్నాను, మీ టీం ఉంది పంపించండి. అంటే అప్లైనర్ తో కమ్యూనికేషన్ ఉంటే సక్సెస్ వేరుగా ఉంటదండి. ఇప్పుడు మీ ఫోన్ కాల్ మాట్లాడే ముందు కూడా నా అప్లైనర్ తో నేను 1/2 అవర్ మాట్లాడాను. ఒక బిజినెసే కాదు, అన్ని షేర్ చేస్తాను నేను. నా అప్లైనర్ నాకు ఒకరే కదా. ఆయనకి 5 లక్షల మంది ఉన్నారు కానీ నాకు ఒకరే అప్లైనర్. ఫోన్ చేసి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఇష్టం. అప్లైనర్ కి నేను సరెండర్ అయ్యా. ఎందుకంటే నాకు కావాలి 5 లక్షలు చెక్. ఓకేనండి. సో అప్లైనర్ తో మరి మీరు అందరూ కూడా టచ్ లో ఉంటే మరింత సక్సెస్ తీసుకుంటారు. ఇక్కడ టీం ఎక్కడైనా డౌన్ ఫాల్ అవుతుంది అంటే మెయిన్ రీజన్ అదే అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ రోజు ఒక సబ్జెక్ట్ ఇద్దాం అనుకున్నా. చాలా మంది లేడీస్ ఉన్నారు. ఈ రోజు సైన్ అప్ చేసిన వాళ్ళు ఉన్నారు, నిన్న సైన్ అప్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1 ఇయర్ క్రితం సైన్ అప్ చేసిన వాళ్ళు ఉన్నారు, 6 మంత్స్ సైన్ అప్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం ఒక లేడీ గ్రూప్ అని ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం, మీ అందరికీ తెలుసు. ఆ గ్రూప్ ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా లేడీస్ కి సబ్జెక్ట్ ఇవ్వాలి. 100% విమెన్స్ ఎదగడానికి ఖచ్చితంగా మనం ఒక హెల్ప్ అవ్వాలి. వాళ్ళకి సపోర్టింగ్ గా నించోవాలి. నేను ఉన్నానని ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు విమెన్స్ కి బయట ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. ఒక్క విషయం అడుగుతానండి, మరి ఇప్పటికీ ఒక 20 ఇయర్స్, 15 ఇయర్స్, 10 ఇయర్స్ మీరు మీ ఇంట్లో సావాసం చేసి ఉన్నారు. మీ ఫాదర్ తో అవనివ్వండి, ఒక డాక్టర్ గా, అలాగే మీ వైఫ్, మా హస్బెండ్ దగ్గర వైఫ్ అవనివ్వండి, పిల్లల దగ్గర మదర్ అవనివ్వండి, అన్ని ఉన్నాయి. సో హస్బెండ్స్ ఈజ్ ఏ గుడ్ అండి. ఈ రోజు మన అందరం ఈ రోజు జూమ్ లో ఉన్నాం అంటే మన హస్బెండ్ సపోర్టే. వాళ్ళు సపోర్ట్ చేసి మనకు టైం ఇచ్చారు కాబట్టి మనం ఉన్నాం. ఈ రోజు మన సక్సెస్ కి వాళ్ళే రీజన్ 100%. మరి ఇంత జర్నీ చేశాం కదా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఒక్కసారి మీకు ఎవరైనా సన్మానం చేశారా? ఒక సాల్వా వేసారా? అట్లీస్ట్ ఒక దండ వేసారా? అందరూ అనుకుంటారు నా అప్లైనర్ నాకు డైరెక్టర్ చేశారండి, నా అప్లైనర్ నాకు సిల్వర్ చేశారండి, ఈ రోజు నాకు ఈ సన్మానం జరిగిందండి అంటే అస్సలు సమస్య కాదండి. అప్లైనర్ చేయలేదు అది. మీరు అనుకున్నారు కాబట్టే మీ అప్లైనర్ సహాయంతో జరిగింది అది. మీరు అనుకున్నారు ఖచ్చితంగా నేను డబ్బుతో పాటు నాకంటూ రికగ్నిషన్ రావాలని. ఒక చిన్న ఫాస్ట్ రేట్ 8% అయితే, చిన్న ఫస్ట్ స్టెప్ హెచ్యూమెంట్ డైరెక్టర్ అయితే మిమ్మల్ని ఆహ్వానించి కంపెనీ వాళ్ళు ఒక దండ వేసి, మీకు ఒక సాల్వా కప్పి, మీ చేతిలో ఒక మంచి షీల్డ్ పెట్టి, మీకోసం 10 మందికి చెప్పి, ఆ నెలంతా కూడా మీకోసం ఇన్స్పిరేషన్ చేస్తారు. పలానా రాజీ మేడం చూసారా డైరెక్టర్ అయ్యారు, 9,000 చెక్ తీసుకున్నారు. ఇది మీకు ఇంకెక్కడైనా జరుగుతుందా? మీ ఇళ్లలో జరుగుతుందా అండి? చెప్పండి ఒక్క మాట. మనకి ఎవరైనా అలా గుర్తించారా? గుర్తిస్తారు. ఎందుకంటే యాజ్ ఎ వైఫ్ గా ఖచ్చితంగా గుర్తిస్తారు, పిల్లలు గుర్తిస్తారు. కానీ మీకోసం స్పెషల్ గా ఇలాంటిది జరిగిందా? కానీ మన వెస్టేజ్ లో జరుగుతుంది కదండి. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది. ఓకే అండి. సెకండ్ వన్, లేడీ గ్రూప్ పెట్టాం. లేడీస్ సపోర్ట్ చేయడానికే పెట్టాం. సపోర్ట్ చేయాలి, లేడీస్ ఎదగాలి, లేడీస్ ఇంకా ముందుకు రావాలి. ఖచ్చితంగా బయట లేడీస్ కి సపోర్ట్ లేదు అనే ఉద్దేశం మీద ఒక మంచి సంకల్పంతో లేడీస్ గ్రూప్ పెట్టా. చాలా మంచి సంకల్పం. మీకు తెలుసా అండి, గ్రూప్ పెట్టినప్పుడు కూడా నాకు చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎందుకంటే మీరు ఎందుకు అందరికి సపోర్ట్ చేస్తారు, మీది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కదా, మీరు ఇంకా చెక్కు ముందుకు వెళ్ళిపోతారు. అందరికి సపోర్ట్ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్ వస్తుంది? ఆ గ్రూప్ లో ఉన్న వాయిస్ మెసేజ్లు అన్నిటికీ కూడా ప్రొడక్ట్ కొంటే ఒక్క పాయింట్ కూడా రాదండి నాకు. మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ నేను చెప్పే సిచ్యువేషన్ మీరు అందరూ అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది నా పెయిన్. అక్కడ ఎవరు పాయింట్లు కొనుక్కున్నా సరే నేను ఈ రోజు నాకు రాదు. కానీ మీ అందరికీ తెలుసు, నాకు మెసేజ్ పెట్టిన రోజుకు ఒక 10-15 మెసేజ్ నేను రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇచ్చినట్టు మీకు తెలుస్తుంది. మీరు చేసే ఫోన్ కాల్ నేను లిఫ్ట్ చేస్తున్నాను. మీరు అక్కడ లేడీ మిలియనర్స్ లో పెట్టినా కూడా నేను లిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరు ఎన్ని అనుకున్నా నాకు నెంబర్స్ వస్తే నేను లిఫ్ట్ చేస్తానండి. నాకు మనసు ఒప్పదు, అయ్యో వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలని. ఇంత చేసినప్పుడు, నేను ఇంత చేస్తున్నా, కోర్ గ్రూప్ ఇంత చేస్తున్నారు, మన కోసం మనం ఇంత చేస్తున్నప్పుడు మరి ఇంకా మిగతా వాళ్ళు మీరేం చేస్తున్నారు? క్వశ్చన్ మార్క్ చెప్పమంటారా? ఈ రోజు ఒక వాయిస్ మెసేజ్ నేను అడగడం తప్పనట్లేదండి. కానీ నేను కూడా కరెక్ట్ గా గైడ్ చేయాలి మీకు. గైడ్ చేయకపోతే రిపీట్ అయిపోతుంది. రిపీట్ అవడం వల్ల సబ్జెక్ట్ అక్కడే ఉంటుంది. నెట్వర్క్ పెరగట్లేదు, టీమ్ లీడర్స్ పెరగట్లేదు, సక్సెస్ పెరగట్లేదు, పీవీస్ పెరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే మనం ఎప్పుడు సక్సెస్ తీసుకుంటాం?
2025 కి రీచ్ 2030కి చూసుకుంటే మన సార్ చెప్తారు, నువ్వు చేయడానికి పని ఉండదు, నువ్వు ఐడియా వేయడానికి ఇల్లు ఉండదు, ప్రతి ఇంట్లో ఒక ఐడియా ఉంటది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో డిస్ట్రిబ్యూటర్, యూసీడీ, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డిసిడి ఉంటాడు. ఎక్కడ వేస్తాం మనం బిజినెస్, ఎక్కడ చేస్తాం మనం బిజినెస్? ఇంకా మనం సబ్జెక్ట్ లో డెప్త్ సబ్జెక్ట్ అవసరం లేదండి, పిన్ సబ్జెక్ట్ చాలు సక్సెస్ అవ్వడానికి. మీరు డెప్త్ కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం సెన్స్ మనం అందులో ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకుంటాం. పర్టికులర్ గా మనం చెప్పడానికి, పర్టికులర్ గా మనం నేర్చుకోవడానికి, మై డియర్ లీడర్స్, ఇక్కడ మనం డాక్టర్స్ కాదు, గుర్తించండి. మనం ఇచ్చేది మెడిసిన్ కాదు, గుర్తించండి. మనం ఇచ్చేది న్యూట్రిషన్. మీరు ఒక లీడర్ మైండ్ సెట్ తో వినండి. మీరు ఖచ్చితంగా 1 వీక్ అయినా నో ప్రాబ్లం, యూట్యూబ్ ఉంది. 1 వీక్ అయినా నో ప్రాబ్లం, మీ అప్లైనర్ ఉన్నారు. ఖచ్చితంగా మీ అప్లైనర్ మీకు ఎప్పుడైతే మీరు డౌట్ మీ అప్లైనర్ కి ఫోన్ చేసి, మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ఏదైనా డౌట్ వస్తుంది, ఒక పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ మీ మైండ్ లో పడేది మీ అప్లైనర్. ఇందులో ఒక టెక్నిక్ ఉంది, మీకు తెలుసా అండి? మీ అప్లైనర్ కి మీరు ఎన్నిసార్లు చేస్తే అంత తొందరగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ కాల్ చేయండి, సార్, మేడం, ఓకే సార్ అయినా, సార్ అనుకోండి నో ప్రాబ్లం, గ్రూప్ లో పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం. లేడీ అనుకోండి, మేడం సార్ ఏంటి గైనిక్ ప్రాబ్లం, వైట్ డిసీజ్ అవుతుంది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, ఆ మేడం కి 40 years, ఏమి ఇవ్వమంటారు? మీ అప్లైనర్ మీకు చెప్పేస్తారు, శతావరి ఇవ్వాలి, జ్ఞానోదయం మీకు చెప్పేస్తారు. చెప్పిన తర్వాత మీరు ఫోన్ పెట్టేస్తారు కదా, అయిపోద్ది. ఆ రోజు మీ అప్లైనర్ మీకోసం ఏమీ ఆలోచించరు, ఎందుకంటే అందరిలో ఒక ఫోన్ మీది, వాళ్ళకి వాళ్ళున్న బిజీలో. మళ్ళీ రెండో రోజు మళ్ళీ మీరు ఫోన్ చేస్తారు, ఫైల్స్ ఉన్నాయండి, ఏం వాడాలండి, ఫైబర్ ఇవ్వండి, అలోవేరా ఇవ్వండి అని చెప్తారు. థర్డ్ డే కూడా ఫోన్ చేస్తారు, పంటి నొప్పి వస్తుందండి, ఏమి ఇమ్మంటారు అంటే, కాల్షియం ఇవ్వండి మేడం, పేస్ట్ ఇవ్వండి మేడం అని చెప్తారు. ఫోర్త్ డే మీరు ఫోన్ చేస్తారు, మేడం మనం మీరు చెప్పారు కదా శతావారికి జ్ఞానధర్మ, అలోవేరా ఇవన్నీ ఇచ్చాను, బాగా రిజల్ట్ వచ్చింది కదా మేడం, ఈ రోజు కూడా ఒక కస్టమర్ కి ఇచ్చాను మేడం, థ్యాంక్ యూ మేడం అంటే, 5th డే నుంచి మీ అప్లైనర్ మీకోసం ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు తెలుసా? కంటిన్యూగా మేడం నాకు ఫోన్ చేస్తున్నారంటే అక్కడ ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. అక్కడ ఏం రావాలి? పివి రావాలి. ఈ మేడం కి ఏముంది? సక్సెస్ అవ్వాలని ఒక తపన ఉంది. ఈ మేడం కి ఫైర్ ఉంది. ఈ మేడం ప్రతి జూమ్ వింటున్నారు. ఈ మేడం కి డ్రీమ్ ఉంది. 6వ రోజు ఎవరు చేస్తారు తెలుసా అండి మీకు? మీ అప్లైనర్ మీకు ఫోన్ చేస్తారు. మీరే చెయ్యాలి ఫస్ట్. అప్లైనర్ కి డౌన్లైన్ చేయాల్సిందే, ఇది రూల్. మీరు ఎన్ని చెప్పినా ఇది రూల్ ఈస్ ద రూల్. మీరు ఎప్పుడైతే అప్లైనర్ ఫోన్ చేసి నేనున్నాను అసలు చెప్పాలి మీరు. అప్లైనర్ ఈజ్ ఏ గాడ్, అంతే. దేవుడు భగవంతుడు మన దగ్గర కరెక్ట్ గా లేరని చెప్పి అప్లైనర్ పంపించారు. మీ డైరెక్టర్ అప్లైనర్ నచ్చలేదా, లీవ్ ఇట్, వదిలేయండి. కొంతమంది అప్లైనర్స్ అందరు కరెక్ట్ గా ఉంటారని చెప్పను, నేను నా టీం కి అందరికి నచ్చాలని లేదు, బట్ నా పైన ఇంకొకరు ఉన్నారు కదా. మీ డైరెక్ట్ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో మీకు నచ్చలేదు, ఓకే లీవ్ ఇట్, వదిలేండి. కానీ నా పైన ఇంకొకరు ఉంటారే, ఒక వారధి, ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఒక 6-7 టైమ్స్ మాట్లాడేసరికి మీ అప్లైనర్ కి ఒక మైండ్ కి వెళ్ళిపోతుంది, అయ్యో మేడం నాకు రాజీ మేడం 7 టైమ్స్ చేశారు, వెంటనే ఫోన్ చేస్తారు, మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంకేంటి మేడం ఈరోజు ఫీల్డ్ కి వెళ్తున్నారా, లేదు మేడం వెళ్ళట్లేదు, మేడం మీరు అసలు డ్రీమ్ రాసారా, అసలు మీకు ఎన్ని పాయింట్లు అయ్యి, ఈ మంత్ 1000 పాయింట్లు చేయొచ్చు కదా, చేస్తే మీరు నెక్స్ట్ పొజిషన్ కి వెళ్తారు కదా, 12% వెళ్తారు కదా, డ్రీమ్ రాసి నాకు పెట్టండి అని అనగానే మీ డ్రీమ్ రాసి పెడతారు. మీ ఇద్దరి మధ్య ఏమవుతుంది? ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అప్పుడు మీరు మీ అప్లైనర్ అడుగుతారు, మేడం రేపు ఒక ఫీల్డ్ ఉంది, మీకు రావడం కుదురుతుందా? రేపు అవ్వదు మేడం, ఎల్లుండి రండి. ఓకే, ఎల్లుండి మీ ఇద్దరు కలిస్తే మీ ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడుతుంది, ఒక బాండింగ్ ఏర్పడుతుంది, ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఇదంతా ఏర్పడాలి అంటే, ఈ రోజు బిజినెస్ కొలాప్స్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఈ రోజు బిజినెస్ సక్సెస్ అవుతుంది అంటే కమ్యూనికేషన్. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బిజినెస్ ఫెయిల్యూర్ అవుతుంది అంటే మీది నాది కూడా అది ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్. బట్ ఈ రోజు మీరు సక్సెస్ అవుతున్నారు అంటే మీ అప్లైనర్స్ కి, డౌన్లైన్స్ కి మీకు మధ్య సరైన బాండింగ్ ఉందని అర్థం. కమ్యూనికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అది కూడా మన డైరెక్ట్ సెల్లింగ్ లో. నేనెందుకు చేయాలని అప్లైనర్, నేనెందుకు చేయాలని లైఫ్ లైనర్ అనుకుంటే మీ బిజినెస్ ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళదండి. ఏం జరిగినా రైట్ అప్లైనర్స్ ఉంటారు ఖచ్చితంగా. కొంతమంది అప్లైనర్స్ డౌన్లైన్స్ ని మీరు తొక్కాలని చూస్తారు, గమనించండి, మీకు తెలిసిపోతుంది మీ లైఫ్ లైన్స్ మీకు ఎంత ఇదే చేస్తున్నారు. ఈ రోజు నేను ఒక ఆయనకి ప్లాన్ చెప్పడానికి వెళ్ళా, ఒక పెద్ద మార్కెటింగ్ లీడర్, ఆబ్వియస్లీ వేరే టీమ్ లో సక్సెస్ అయిన లీడర్ ఆయన, ఎందుకు మీరు మళ్ళీ అక్కడ డ్రాబ్యాక్ చేశారు అని అడిగితే అతను ఒకటే చెప్పారు, నేనున్న బిజీ లైఫ్ లో 10 ఐడీలు ఇచ్చానమ్మా నా అప్లైనర్ కి, 10 ఐడీలు నా దగ్గర వేయకుండా ఆయన సైడ్ లెగ్ లో వేసుకున్నారు, అది రైట్ అప్లైనర్ కాదు కదా, నేను క్యాన్సిల్ చేసుకున్న ఐడి అని చెప్పారు. అక్కడ మిస్టేక్ జరిగింది. అప్లైనర్స్ రైట్ అని చెప్పను, కానీ ఈ మిస్టేక్ జరగలేనప్పుడు అప్లైనర్స్ ని మీరు బిలీవ్ చేస్తే అద్భుతమైన సక్సెస్ తీసుకుంటారు మై డియర్ లీడర్స్. ఎనీ డౌట్ మీరు ఖచ్చితంగా ఫాలో ద అప్లైనర్.
ఫాలో ద సిస్టమ్. ఫాలో ద సిస్టమ్ ఒకటి ఉంది. ఫాలో ద మెంటర్. మీరు 100% సక్సెస్ అవుతారు. పివి లక్ష్మి ఎందుకు సక్సెస్ కి ముఖ్య కారణం ఏంటి అంటే, పివి లక్ష్మి కన్నా ముందు మన సునీల్ సాహు సార్ లైఫ్ లో ఎన్నో లక్ష్మిలు వచ్చారు. ఎంతో మంది లేడీస్ వచ్చారు. ఎంతో మంది పీపుల్ వచ్చారు. ఎందుకు పివి లక్ష్మి ఒకరే సక్సెస్ అయ్యారు అంటే, మా సార్ ఎప్పుడు చెప్తారు, నా టీమ్ లో లేడీస్ లో ఫస్ట్ నువ్వే సక్సెస్. ఎందుకంటే జలగలాగా పట్టుకున్న ఆయన నేను వదలలేదండి. ఓకేనండి. నన్ను జాయిన్ చేసిన ఆయన వేరు వేరు. ఆయన వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. మీకు తెలుసా అండి, అప్లైనర్ నాకు చాలా నా టీమ్ లో డిస్టర్బ్ చేశారు. నా టీమ్ ని ఆయన వేరే బిజినెస్ లో జాయిన్ అయ్యి ఆయన దగ్గర ఉన్న ఒక మర్రి చెట్టు లాంటి నన్ను పక్కన పెట్టి, నువ్వే నా దేవతమ్మ, నువ్వే నా చెల్లమ్మ, నీ వల్ల నాకు ఈ రోజు ₹1,00,000 వస్తుందమ్మా అని నాకు చెప్పి ఆయన వేరే బిజినెస్ లోకి వెళ్ళి నా కింద టీంని డిస్టర్బ్ చేశారు. అయినా కూడా ఆయన ఎప్పుడు నేను పళ్ళెత్తి మాట కూడా అనలేదండి. ఎందుకంటే కర్మ ఈజ్ ఏ గ్రేట్. గుండ్రంగా ఉంటది భూమి. నువ్వేం చేసినా కూడా ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చే తీరుద్ది. ఈ రోజు నేను బాధపడేదానికి ఖచ్చితంగా ఆన్సర్ నీకు వచ్చేస్తుంది అనుకున్నాను, ఊరుకున్నాను. నా టాప్ అప్లైనర్కి ఇన్ఫార్మ్ చేశాను, కామ్ అయిపోయాను. సార్ ఎప్పుడు చెప్తారు, మేడం కాలం సమాధానం చెప్తుంది, మీరు కామ్గా ఉన్నాను. సో కామ్గా ఉన్నానండి. ఒక జల్లగా పట్టుకున్నట్టు పట్టుకున్నా. ఒక తల్లి కోతిని పిల్ల కోతి పట్టుకుంటది, అలా పట్టుకున్న అప్లైనర్ ని. ఓకేనా అండి. నా అప్లైనర్ నే పట్టుకున్నా, ఇంకెవరిని పట్టుకోవాలి. అదే నాకు సునీల్ సాహు సార్ కన్నా పైన ఇంకొకరు ఉన్నారనుకోండి, మోహన్ రావు గారు, ఆయన క్లోజ్ గా ఉంటే ఆయనతో కూడా మాట్లాడతాను నేను. ఎందుకంటే నాకు సునీల్ సాహు సార్ తో మాట్లాడితే 9 lakhs వస్తుంది, మోహన్ రావు గారితో మాట్లాడితే 24 lakhs వస్తుంది, అలాగే సుబ్బయ్య శెట్టి గారితో మాట్లాడితే 47 లక్షలు వస్తుంది. నేను ఆయనతో కూడా మాట్లాడతాను అప్పుడప్పుడు. ఇంకా సిద్ధార్థ సింగ్ గారితో నాకు హిందీ రాదు, నాకు తెలుగు వచ్చు కాబట్టి ఆయనతో మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడితే 1,68,00,000 వస్తుంది. మనం ఎవరితో ఉన్నాము, ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నాము, ఫెయిల్యూర్ వాళ్ళతో అవుతున్నామా, సక్సెస్ వాళ్ళతో అవుతున్నామా అనేది మనం గమనించాలి మై డియర్ లీడర్స్. మీరు అందరూ 252 మంది ఇందులో అటెండ్ అయ్యారు. మీరు మైండ్ కి ఎక్కించుకోండి, నేను చెప్పే పాయింట్ చాలా సీరియస్ పాయింట్. మీకు ఏదైతే వచ్చిందో అప్లైనర్ తో మాట్లాడడానికి మన దగ్గర ఒక రీజన్ ఉండాలి, అదే మీ డౌట్స్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. లేడీస్ టీమ్ లో మంచిగా అందరూ డౌట్స్ అడుగుతున్నారు. 100% నేను ఇవ్వడానికి రెడీ. నేను, విజయ మేడం, నెక్స్ట్ చాలా మంది ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య అయితే గాయత్రి, థ్యాంక్ యూ అమ్మ గాయత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక మేడం ఎవరో నాకు తెలియదు, పేర్లు వస్తున్నాయి, ఒక 2-3 రిప్లై ఇస్తున్నారు. మీ అందరికీ కూడా నిజంగా నేను పేరు పేరు మీద కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నాలెడ్జ్ ఇవ్వడానికి ఎస్ అనూష మేడం ఒకరు, ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చారో, రాజేశ్వరి మేడం, ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్ ఉంటుందండి మీకు. నాలెడ్జ్ తెలియని వాళ్ళకి ఇవ్వాలి 100%. నాకెందుకులే అని ఊరుకుంటే నీ టీం ఎక్కడో దగ్గరికి వెళ్తారు, ఏ శ్రీకాకుళమో ఏ మల్కాపురం ఎక్కడో, అప్పుడు వాళ్ళు కూడా మీకు ఎందుకనే ఉంటారు. మీకు తెలుసా అండి, ఈ రోజు నేను చేసే సపోర్ట్ కి నాకు ఒక లీడర్, విజయనగరంలో ఒక లీడర్ ఉన్నారండి. ఒక్కనాడు మీటింగ్ కి నేను పిలడమే తప్ప ఆయన ఏ రోజు నేను జస్ట్ నార్మల్ గా చూసుకున్నా. బట్ ఆయన ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్ అయ్యారంటే యూనివర్సల్ సపోర్ట్. విజయనగరంలో జరిగిన ప్రతి ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. వెళ్ళి కూర్చొని లక్ష్మీ మేడం టీం అంటే ఇంకా ఆయన ఫుల్ సపోర్ట్ అందరూ. ఈ రోజు అలా అందరూ చేస్తున్నారు అంటే నేను ఎవరి టీం ని డిస్టర్బ్ చేయలేదు, సపోర్ట్ చేశాను. ఈ రోజు అందరికి ఎవరికి డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఈ రోజు నా టీం ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగా అంత బాగా తయారవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అలా మీరు ఒక లీడర్ గా సపోర్ట్ చేయండి. ఎవరేం అడిగినా రిప్లై ఇవ్వండి మీకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా మీకు భగవంతుడి బ్లెస్సింగ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. అండ్ వింటారు, నాకు ఎందుకులా అంటారు. నాకు ఎందుకులా అంటే ఇప్పుడు మనం ఎవరికి సమాధానం చెప్పాలి అంటే యూనివర్సల్ కి సమాధానం చెప్పాల్సిందే. హెల్ప్ చేసుకునే గుణం ఉండాలండి. మనకి మనమే కాదు 10 మందికి ఖచ్చితంగా ఉపయోగపడాలి. నేను చూస్తాను, విజయ మేడం ఇస్తారు ఊరుకుంటాను, గాయత్రి మేడం ఇస్తున్నారు, అనుష మేడం, రాజేశ్వరి మేడం. ఎడ్యుకేషన్ లేదండి రాజేశ్వరి మేడం కి. ఈ రోజు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు కూడా ఆవిడ దగ్గర పనికిరారు, అంత బాగా చెప్తారు ఆవిడ. వీళ్ళందరూ ఇస్తున్నారు, నాకు చాలా హ్యాపీ. అప్పుడు నేను ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మై డియర్ లీడర్స్, చూడండి, ఒక 4-5 days క్రితం ఒక వెయిట్ లాస్ ప్రొడక్ట్ కోసం ఒక మేడం అడిగితే ఒక వీడియో సెండ్ చేసాం. మేడం ఈ వీడియో చూడండి, మంచి నాలెడ్జ్. నెక్స్ట్ అదే కింద సేమ్ అదే లేడీ అదే కింద మళ్ళీ వెయిట్ లాస్ కోసం ఒక ఆవిడ అడిగారు. అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ ఎక్కడ పుట్టప్ చేస్తున్నాం? ఒక క్వశ్చన్ రోజుకి 4-5 సార్లు వస్తుంది. ఎందుకలా వస్తుంది? మరి నాలెడ్జ్ ఎప్పుడు నేర్చుకుంటాం మై డియర్ లీడర్స్ మనం? ఖచ్చితంగా మీరు ఈరోజు సైన్ చేశారంటే మీరు ఒక లీడర్. ఖచ్చితంగా మీరు సైన్ చేశారు అంటే మీ అప్లైనర్ తో పాటు లేడీస్ గ్రూప్ తో పాటు ఒక బుక్ పెన్ మీ చేతిలో ఉండాలి. ఫస్ట్ ఈ రోజు ఒక క్వశ్చన్ వస్తుంది, మేడం థైరాయిడ్ కి ఏం యూజ్ చేయాలి? నోట్ చేసుకోండి. థైరాయిడ్ కి న్యూట్రిషన్ చెప్తాం మనం, పీసీఓడికి చెప్తున్నాం, థైరాయిడ్ కి చెప్తున్నాం, మైగ్రేన్. చక్కగా నోట్ చేసుకోండి. మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు రిపీట్ అడగవలసి వస్తుంది? ఒక్కసారి ఒక క్వశ్చన్ కి మీరు ఒక బుక్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? మనం ఫైల్స్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు?
థైరాయిడ్ కి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు, పీసీఓడికి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు, మోకాళ్ళ నొప్పులకి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు, యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఎందుకు మనం మెయింటైన్ చేయట్లేదు, హెయిర్ ఫాల్ కి ఎందుకు మనం మెయింటైన్ చేయట్లేదు? ఆన్సర్ చేయండి మై డియర్ లీడర్స్. ఎందుకంటే మనకి సబ్జెక్టు ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తుంది కదా అని ఒక నెగ్లిజేషన్. అలా నెగ్లిజేషన్ ఉంటే, మీరు ఇలా ఉంటే మీ టీం మిమ్మల్ని ఎప్పుడు మెంటర్ గా తీసుకుంటది? మీరు ఎప్పుడు లీడర్ గా తయారవుతారు? చెప్పండి ఒక మాట. ఒక బుక్ మెయింటైన్ చేయాల్సిందే, ఫాలో ద సిస్టమ్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, ఇందులో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ నా వాళ్ళే, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలనే ఉద్దేశం మీద చెప్తున్నా. మీరు చిన్నప్పటి నుంచి పెద్దయిన వరకు అలాగా ఉంటే వెస్టేజ్ లో ఎప్పుడు ₹1,00,000 తీసుకుంటారు, ఎప్పుడు లీడర్ గా మారుతాం. మనమంతా ఫైర్ గా ఉండాలి. ఇంట్లో ఫైర్ అవసరం లేదు, మన డ్రీమ్ మీద ఫైర్ ఉండాలి, ఒక కసి ఉండాలి, ఒక తబ్బర్ ఉండాలి, ఒక గట్స్ ఉండాలి. ఎప్పుడు ఇవన్నీ వస్తాయి? మీ లోపల సబ్జెక్ట్ ఉంటే బుక్ మెయింటైన్ చేయండి. పొద్దు నుంచి రాత్రి వరకు చూడండి లేడీస్ గ్రూప్ లో ఎన్ని వాయిస్ మెసేజ్ వస్తున్నాయో. మేడం ఎవరో గానీ ఫైల్స్ కోసం అడిగారు, వెంటనే రాసుకోండి. ఎవరో ఒకరు ఆన్సర్ ఇస్తారు. వెంటనే ఫైల్స్ కి ఏంటి, అలోవెరా ఇవ్వాలి, టాక్సిక్లిన్ ఇవ్వాలి, ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వాలి, ఒక 4-5 రాసుకోండి. ఈ 4-5లో వాళ్ళ డబ్బులు సరిపోకపోతే ముఖ్యమైన 2 ఉంటాయి, అలోవెరా, టాక్సిక్లిన్ అండ్ ఫైబర్. ఆ 3 ఇవ్వండి. వెంటనే మీకు అర్థమైపోద్ది కదా, 3 వేరే రిజల్ట్ వస్తుంది కదా, మరి మీకు సబ్జెక్ట్ వచ్చింది కదా. మళ్ళీ మీరు అదే సబ్జెక్ట్ కోసం 10 సార్లు పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఇంపార్టెంట్ గా అడిగిన వాళ్ళు మిస్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా మనం గోల్ డైరెక్టర్ గా ఉండి 1 ఇయర్ అయ్యి 2 ఇయర్స్ అయ్యి కూడా ఇంకా మనం సబ్జెక్ట్ కోసం మనం ఎంపర్లాడితే మరి కొత్తగా వచ్చిన టీం ఏం నేర్చుకుంటదండి? లేడీస్ టీం ఇంకా మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. 1:6 మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా మనం బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడతారా? మై డియర్ లీడర్స్ చెప్పండి. మై డియర్ లీడర్స్, నేను ఒకటి చెప్పనా, నా పర్సనల్ ఒపీనియన్, ఎవరేమనుకోవద్దు. ఒక ప్రొడక్ట్ మీద డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదండి మనకి. నథింగ్ అవసరం లేదు. ఒక అలోవెరా గ్యాస్ట్రిక్, అజీర్తి, అల్సర్, ఎస్టిటి, పైల్స్, ఫ్రీ మోషన్ రోజుకి 2 సార్లు వేసుకోండి. గ్యాస్ట్రిక్ 20 ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ తగ్గిపోతుంది, అల్సర్ తగ్గిపోతుంది, డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఒక్క టాబ్లెట్ వేసుకుంటే 5 కొబ్బరి బొండాలు తాగినంత బెనిఫిట్ అండి. ఉదయం రాత్రి వేసుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోద్ది, డాండ్రఫ్ కంట్రోల్ అయిపోద్ది. చాలండి, అంతే. ఇంక చదవకండి, ఇంకా అసలు డెప్త్ కి వెళ్ళకండి. డెప్త్ కి వెళ్తే మీ మైండ్ లో డబ్బులు ఎక్కువగా రావు. సబ్జెక్ట్ ఎందుకండి అంత డెప్త్? ఏమి ఇవ్వాలో చెప్పండి బస్, అంతే. ప్రొడక్ట్ అనేది మనం అమ్మట్లే, ప్రొడక్ట్ అనేది సజెషన్ చేస్తున్నాం. యూట్యూబ్స్ లో వీడియోలు ఉన్నాయి, చూసుకోమని చెప్పండి. ఈ రోజు మీరు నమ్ముతారా? నేను ఇప్పుడు మీకు యూట్యూబ్ ఆన్ చేసి చూపిస్తా. ఈ రోజు హేమ మేడం కి హేమ మేడం అదే వేరే ఒక మేడం కి 4 వీడియోస్ పెట్టాను. నందిని అనే ఒక మేడం కి 5 వీడియోస్ పెట్టాను. 5400 నాకు ఆర్డర్ వచ్చింది. ఈ రోజు నేను కొరియర్ చేయాలి రేపు. వీడియోస్ తోనే బిజినెస్ చేస్తానండి. నేను ఎవరికి డెప్త్ నాలెడ్జ్ చెప్పను. నేను చెప్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? ఎప్పుడైతే నాకు ఒక ప్రొడక్ట్ కోసం జ్ఞానధర్మ దేనికి పని చేస్తుంది అండి అనగానే వెళ్ళి నా యూట్యూబ్ కి వెళ్ళి నేను లైన్ లో ఉంటాను, మీరు వెళ్ళి జ్ఞానధర్మ వీడియో సెండ్ చేస్తా, అది ముందు వినండి అని చెప్తాను. విన్నాక వాళ్ళు ఆర్డర్ పెడతారు. అప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది మై డియర్ లీడర్స్. ఈ రోజు మా డౌన్లైన్స్ కి మొత్తం 3 హోంవర్క్ ఇచ్చాను. ఏంటనుకున్నారు? నాకు ఫోన్ చేస్తే ఉన్నారు, హేమకాంచన మేడం ఉన్నారు, ఇంకొక 2 కూడా ఉన్నారు, రాగిణి మేడం ఉన్నారు. ఒక ప్రొడక్ట్ ఇచ్చాను, ఒక ఆమెకి ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను, ఇంకొకరికేమో ఐ సపోర్ట్ ఇచ్చాను. ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 15 లైన్లు రాసి నాకు నైట్ లోపు మీరు అప్పచెప్పండమ్మా అని చెప్పా. చాలండి ఆ 15 లైన్స్. ఐ సపోర్ట్ వాడడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్. ఇంకా అంతమించి డెప్త్ కి వెళ్ళకండి మై డియర్ లీడర్స్. సింపుల్ గా ప్రొడక్ట్ కోసం తెలుసుకోండి, కానీ ప్రొడక్ట్ 6 షేర్ చేయండి. వాళ్ళు ఇంకొక 6 డూప్లికేట్ అవుతారు. ఈ రోజు 249 మెంబర్స్ లేడీస్ గ్రూప్ లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ గా ఉండండి. ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఆ బుక్ నిండిపోయేసరికి మీకు మొత్తం ప్రొడక్ట్ కోసం వచ్చేస్తుంది. ఎవరైనా సడన్ గా బుక్ లో రాసుకుని సడన్ గా ఫోన్ చేసి, మేడం ఫైల్స్ బాగా ఎక్కువైపోయింది మేడం, ఏమి ఇవ్వాలి అనగానే గ్రూప్ లో పెట్టాల్సిన అవసరం లేదు. బుక్ తిరిగేయండి. మీరు బుక్ తిరిగేసరికి మీరు ఫ్రంట్ ఎక్కడో రాసుంటారు, ఎస్ ఫైబర్ ఇవ్వాలి, అలోవెరా ఇవ్వాలి, అయిపోయింది కదా. సిఎండి డ్రాప్స్ ఇవ్వండి, అయిపోయింది. అవి ఇచ్చి చూడండి, మీరు ఒక లీడర్ అయిపోయారు కదా. మై డియర్ ఫ్రెండ్స్, 100 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ చేసే కేపబిలిటీ నాకు ఉంటదండి. నాకు చాలా ఓపిక ఎక్కువ. చాలా మంది అంటారు, మీకు ఎంత ఓపిక అండి? ఓపిక ఉంది చాలా. ఎందుకంటే మన అందరం భూదేవితో సమానం. భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది. ఇంతమంది తొక్కుతున్నా కూడా ఆవిడ ఓపికగానే ఉన్నారు. అంతే ఓపిక నాలా ఉంది. కానీ మీరు నేర్చుకోవాలన్న తపన కూడా ఇంకా ఉంది నాకు. కొంతమంది ఈ మధ్య గ్రూప్ లోని ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటే, ఒక మేడం అయితే పాపం ఎంత ఓపికగా టైప్ చేసి ఇస్తున్నారు. మరి ఆమె ఎంత ఇన్నోసెంట్ నాకు తెలియదుగా. నాకు ఆ మేడం కి ఈ రోజు ఖాళీ దొరికింది, ఫోన్ చేద్దాం అనుకున్నాను. మా లేడీ గ్రూప్ లో అంత బాగా ఇస్తున్నారండి. ఎవరండి ఇస్తారు మనకి? రేట్లతో సహా ఇస్తున్నారండి. దట్ ఈజ్ సిస్టమ్, దట్ ఈజ్ ఫ్రెండ్షిప్, దట్ ఈజ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం. ఓకేనా అండి? డెఫినెట్ గా నేను అడిగేవన్నీ కూడా మీరు మనసుకు తీసుకోండి. మనసుకు తీసుకోవద్దు, ఖచ్చితంగా ఒక ఫైర్ గా తీసుకోండి.
తీసుకోండి. మేడం ఎందుకు చెప్పారు అంటే మీరు సక్సెస్ అవ్వడానికి నేను చెప్పా. ఇలాంటివన్నీ చెప్పరు ఎవరు కూడా సక్సెస్ ఫార్ములా చెప్పరు. ఎందుకంటే అప్లైనర్స్ తో టచ్ లో ఉండండి, సిస్టమ్ ఫాలో అవ్వండి, నాలెడ్జ్ నేర్చుకోండి, బుక్ ఎవరు చెప్పరండి. కానీ మిమ్మల్ని జాయిన్ చేసే ఒక పర్సన్ ఉంటారండి, మీరు క్రౌన్ అయితే చూడాలని ఆశతో ఉంటారు, వాళ్ళ కోసం క్రౌన్ చేయండి. మనం క్రౌన్ అవ్వడం ఈజీ. 1:6 120 మెంబర్స్ తో చేయిస్తాం. నేను నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను ఈ ప్లాన్ చెప్తాను, మీకు ఎలా చేయాలి అనేది ప్రతిదీ నేర్పిస్తాను, ప్రతిదీ చెప్తాను. బట్ మీరు నేర్చుకోండి, అక్కడే ఉండిపోవద్దు. ఫస్ట్ క్లాస్ లో వద్దు. మీరు 10th అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, పిహెచ్డి అవ్వాలి, ఎంబీఏ అవ్వాలి, మీరు ₹1,00,000 తీసుకోవాలి. మరి ఇంకా మన ఫస్ట్ క్లాస్ లో రోజు పెట్టినోళ్ళే చూసినా ఎప్పుడు నేర్చుకుంటున్నారు? బుక్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? బుక్ మెయింటైన్ చేయండి లీడర్స్. వీలైతే ఆ బుక్ ఒక్కొక్క పేజీలో మీరు రాసినవి కూడా నాకు లేడీ గ్రూప్ లో పెట్టండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా పెట్టండి. టీచర్ గా అనుకోవద్దు, నేను ఎప్పుడు మీ సిస్టర్ గానే చెప్తాను. నాకు ఎవరు చెప్పినా మీరు రిసీవ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే మీరు అంతా అదిగా నాకు అభిమానిస్తారు కాబట్టి నేను ప్రతి ఒక్క లేడీ ఎదగాలని ఒక డబ్బు లేకపోతే వాల్యూ లేదండి. మనకి ఇళ్లలో లేదు వాల్యూ, ఎవరి దగ్గర లేదు. ఈ రోజు పేరెంట్స్ దగ్గర లేదు, అన్నదమ్ముల దగ్గర లేదు, ఫ్యామిలీకి సపోర్టింగ్ లేదు, పిల్లలు కూడా మనతో ఉండాలండి. మన హస్బెండ్ మనం తప్ప ఈ రోజు డబ్బే సర్వం. అలాంటి డబ్బు సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు ఇంకా మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ లో ఉంటే ఎప్పుడు సక్సెస్ అవుతాం మై డియర్ లీడర్స్. ఓకే, డెఫినెట్ గా మీరు అందరు కూడా రాసి పెట్టుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి, 100% నోట్స్ పెట్టుకోండి, నోట్స్ రాసుకోండి. మీరు రాసే రాత మీకు మైండ్ లో ఉండిపోతుంది. ఓకే రాయలేను అన్నప్పుడు చూడండి, రాజేశ్వరి ఆంటీ రోజుకి 100 ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పగలరు అంటే మైండ్ లో పెట్టుకున్నారు. అయితే నోట్స్ అయితే మైండ్. ఓకే అండి, డెఫినెట్ గా రేపటి నుంచి వచ్చే ప్రతి దానికి మేము ఆన్సర్ ఇస్తామండి. ఒక 10 మంది తయారయ్యాం ఈ రోజు. గాయత్రి మేడం, అనుష మేడం, రాజేశ్వరి మేడం, ఇంకొక 2 మేడమ్స్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మేము రెడీగా ఉన్నాం మీకు ఆన్సర్ ఇవ్వడానికి, బట్ నోట్ చేసుకోండి. ఓకే అండి, మరి ఈ రోజు ఒక అద్భుతమైన సొల్యూషన్ కోసం చెప్పుకుందాం, షార్ట్ అండ్ స్వీట్. ఈ మధ్య కాలంలో ఎక్కువ స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తుంది మై డియర్ లీడర్స్. ఎక్కువ ఏవో ఒక సోరియాసిస్ చూడండి, స్కిన్ సోరియాసిస్, వీపు మీద మచ్చలు, వీపు మీద గడ్డలు, నెక్స్ట్ దురద రావడం, అన్ని బ్యాక్టీరియా, చేతుల దగ్గర పొక్కులుగా రావడం, గోళ్ళన్ని పుచ్చిపోవడం, కాళ్ళ దగ్గర అంత వరిచిపోవడం, బద్దలేసిపోవడం, విపరీతమైన దురద రావడం, విపరీతమైన వాటర్ రావడం, చూడండి ఇన్ని ప్రాబ్లమ్స్. మళ్ళీ చేతులన్నీ తెల్లగా పాలిపోవడం, అన్ని ప్రాబ్లమ్స్. ఏంటి దీన్ని స్కిన్ సోరియాసిస్ అంటారు. అంటే ఒక జబ్బు 100 ఆకారంలో ఉంటది, కానీ ఒకటే జబ్బు, ఒకటే ప్రాబ్లం. స్కిన్ సోరియాసిస్, స్కిన్ క్యాన్సర్, స్కిన్ డిసీజెస్ ఒకటే జబ్బు, కానీ 100 రకాల స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే కొంతమందికి స్కిన్ డ్రై అవుతుంది, కొంతమందికి స్కిన్ బద్దలు అవుతుంది, కొంతమందికి బ్లడ్ వస్తుంది, కొంతమందికి వాటర్ వస్తుంది, కొంతమందికి పొరలు వస్తాయి, కొంతమందికి డ్రై అయిపోతుంది, కొంతమందికి ప్యాచెస్ లాగా నల్లగా అలోపిక ఒక ప్యాచెస్ లాగా ఉంటుంది. అన్నిటికీ ఒకటే పేరు. ఓకే, ఎనీ స్కిన్ ఇష్యూస్ మీకు కాలు మీద వచ్చిందా, పాదాల మీద వచ్చిందా, చేతుల మీద వచ్చిందా, నెక్ మీద వచ్చిందా, లిప్స్ మీద వచ్చిందా, ఎక్కడ వచ్చినా దాన్ని స్కిన్ సోరియాసిస్ అంటారు. మరి ఈ మధ్య కాలంలో ఎందుకు అలా వస్తుందని అంటే వాటర్ లో ఖచ్చితంగా మినరల్స్ అనేది లేదండి. 100% వాటర్ లో క్వాలిటీ లేదు, ఒకటి. 2 కంప్లీట్ పొల్యూషన్ అయిపోయింది. మూడోది ఏంటి అంటే సమతుల్య పోషణ మనకు లేదు. 4వది ఏంటంటే విపరీతమైన టెన్షన్, హరిబరి అవ్వడం, ఇంటర్నల్ గా మనం ఏదైతే టెన్షన్ ఫీల్ అవుతున్నామో వీటన్నిటికీ కూడా వస్తుంది. 5th వన్ ఏంటి అంటే మీరు వాడే కెమికల్ సర్ఫ్, కెమికల్ సబ్బు, కెమికల్ ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే మన స్కిన్ మీద దాడి చేస్తుంది. ఇంటర్నల్ గా పై లేయర్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఈ రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా ఒకటి ఏంటంటే ఇంకా చాలా చెప్తారు, మెడిటేషన్ ప్రకారం వెళ్తే ఎవరికైతే కొంచెం మనం ఎక్కువగా ఎప్పుడో పూర్వజన్మలో కట్ట ఎవరికైనా ఇబ్బంది పెట్టి కూడా ఖచ్చితంగా ఇలాంటి స్కిన్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయని చెప్తారు. అలాంటి వాళ్ళు మెడిటేషన్ చేయమని చెప్తారు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ నేను చెప్తాను, వినండి. ఎనీ స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎనీ స్కిన్ మీరు గుర్తు పెట్టుకోండి, ఎనీ స్కిన్ 10 ఏళ్ల లోపు పిల్లలకైతే మై డియర్ ఫ్రెండ్స్ బాడీకి ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్లే వాళ్ళకి స్కిన్ కి సంబంధించి ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి 10 ఏళ్ల పిల్లలకైతే మీరు తిరిగి చూడొద్దు, అప్లైనర్ ఫోన్ చేయండి, నేను వద్దనలేదు, ఇచ్చాక చెప్పొచ్చు. కొలెస్ట్రాల్ మస్ట్ అండ్ షుడ్ ఒకటి, ఉదయం ఒకటి, నైట్ ఒకటి. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ మస్ట్ అండ్ షుడ్ ఉదయం ఒకటి, నైట్ ఒకటి. అయిపోయింది కదా. నీమ్ క్యాప్షన్ ఇవ్వండి. నీమ్
నీమ్ టాబ్లెట్స్ ఇవ్వండి. ఎందుకంటే కడుపులో నులిపురుగు ఎక్కువైపోయినా, వాళ్ళు తీపి పదార్థాలు ఎక్కువ తిన్నా, వాళ్ళ బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల స్కిన్ కి సంబంధించి సోరియాసిస్ వస్తుంది కాబట్టి చక్కగా నీమ్ క్యాప్షన్ పిల్లలకి ఇచ్చండి. వేప ఆకు, వేప జ్యూస్ పెడతారు పిల్లలకి కాబట్టి 10 ఏళ్ల లోపు పిల్లలకి ఏమీ జరగదు. చక్కగా మీరు ఏం చేస్తారంటే ఎంటీ స్టమక్ తో లేకగానే పిల్లడికి ఒక టాబ్లెట్ వేసేయండి మన నీమ్. అలాగా డైలీ వేయండి. ఎప్పుడు టాబ్లెట్స్ అయిపోయే వరకు వేయండి అంతే. మళ్ళీ ఆ అబ్బాయికి తగ్గిపోతుంది ఈజీగా. ఇంకా తగ్గలేదు అనుకోండి, నో ప్రాబ్లం, మళ్ళీ నీమ్ అనేది కంటిన్యూ చేసుకోండి. నీమ్ అనేది వేడి అంటారు, వేడేం కాదండి. మీరు వాటర్ కూడా ఇస్తారు కాబట్టి ఆ డిసీజెస్ మీకు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు. నేను ఎందుకు గ్యారంటీగా చెప్తున్నానంటే మా ఇంట్లో పనిచేసిన అమ్మాయి ఒక అరుణ వాళ్ళ అబ్బాయి హాస్టల్లో, మన భీమిలి హాస్టల్లో చదివిస్తున్నాం. ఆ అబ్బాయికి స్కిన్ సోరియాసిస్ వచ్చింది, మొత్తం అందరికీ వచ్చింది. కానీ ఆ అబ్బాయిని 15 రోజులు ఇక్కడ నేను ఉంచి నేను నీమ్ క్యాప్సూల్స్ దగ్గరుండి ఇచ్చాను. నీము, కొలెస్ట్రాల్, అలోవీరా దగ్గరుండి వాడికి వార్నింగ్ ఇచ్చి 15 రోజులు వాడిచ్చాను. ఈ రోజు వాళ్ళ మదర్ చెప్పిన విషయం ఏంటంటే ర్యాషెస్ లేవండి ఆ అబ్బాయికి. అసలు ఎన్ని హాస్పిటల్ తిప్పామో అక్కడ, భీమిలిలో వాళ్ళు తిప్పారు ఎన్ని హాస్పిటల్కో, ఎక్కడ తగ్గలేని ప్రాబ్లం ఈ రోజు నీమ్ క్యాప్సూల్ వల్ల తగ్గిపోయింది. నీము, కొలెస్ట్రాల్ అండ్ ఇవి కంటిన్యూగా. అయితే వాటర్ లో సిఎండి ఇంక్లూడ్ చేయవలసిందే. మై డియర్ ఫ్రెండ్, సిఎండి అనేది ఊట్ ఆఫ్ ది గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి ఇది కాన్సన్ట్రేటెడ్ మినరల్స్ డ్రాప్స్ అండి. మన వాటర్ లో ఎటువంటి మినరల్స్ లేవు మినరల్స్ మనం ప్లెయిన్ వాటర్ తాగుతున్నాం. వాటర్ వల్ల కూడా కొన్ని వేల రకాల జబ్బులు క్లియర్ అయిపోతాయి, ఇన్ఫెక్షన్స్ క్లియర్ అవుతాయి. ఆ పిల్లోడికి రోజుకి 1.5 లీటర్ ఒక బాటిల్లో 5 డ్రాప్స్ వేసి ఆ పిల్లోడికి ఇచ్చేయండి, తాగిపించండి. క్లియర్ కదా? 10 ఏళ్ల నుంచి 80 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళకి నేను చెప్తున్నా, ఫస్ట్ వన్ నోని ఇవ్వండి. కిడ్నీ ప్రాబ్లం ఉంటే నోని ఇవ్వద్దు, కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళకి నేను చెప్తున్నా ఫస్ట్ నోని ఇచ్చేయండి. నోని సర్వరోగ నివారిణి, సర్వరోగ నివారిణి నోని ఎలాంటి ప్రాబ్లం అయినా క్లియర్ చేస్తుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ మీరు ఫ్లాక్స్ ఇవ్వండి. ఫ్లాక్స్ చూడండి, నోని శ్వాసకి సంబంధించిన ప్రాబ్లం క్లియర్ చేస్తుంది, ఆయాసం, ఆస్మా, డస్ట్ అలర్జీ క్లియర్ చేస్తుంది. సర్వరోగ నివారిణి. అబ్దుల్ కలాం గారు 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే నోని ప్రతి ఇంట్లో వాడితే నో ఇంజెక్షన్, నో ఆపరేషన్, అన్నిటికీ సొల్యూషన్ నోని. నోని అనేది ఎంటీ స్టమక్ తో ఒకటి ఇవ్వండి. ఎందుకంటే మన బాడీలో సెల్స్ ని అది యాక్టివ్ చేస్తుంది, బ్యాడ్ సెల్స్ ని చంపేస్తుంది, గుడ్ సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. ప్రతి కణాన్ని మీద ఫైట్ చేసే గుణం నోనికి ఉంది. అయిపోయింది కదండి, ఫస్ట్ నోని ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళు టిఫిన్ చేసేస్తారు, ఏదైనా తినవ్వండి. టిఫిన్ చేసిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వండి, టాక్సిక్లిన్ ఇవ్వండి, అలోవీర్ ఇవ్వండి, ఆమ్లా ఇవ్వండి. సోరియాసిస్ ఎక్కువ ఉంటే కూడా శతావరి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఓకేనా అండి? చూడండి ఎన్ని చెప్పాను, అలోవీరా చెప్పాను, ఆమ్లా చెప్పాను, శతావరి చెప్పాను, జ్ఞానోడర్మా చెప్పాను, అండ్ ఫ్లాక్స్ చెప్పాను, హెయిర్, స్కిన్, నెయిల్స్ ఇది కూడా ఇవ్వాలండి. కాళ్ళ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫుడ్ ప్యాచెస్ ఇవ్వద్దండి. ప్రాబ్లం ఏమీ లేదు అంటే ఒక రౌండ్ ఫుడ్ ప్యాచెస్ కూడా వేసేయండి. అయితే మీరు అనుకోవచ్చు మేడం సోరియాసిస్ కి ఇన్ని వాడాలా? ఎస్ అండి, వాడాలి, ఆప్షన్ లేదు. సోరియాసిస్ కి మందు లేదు. సోరియాసిస్ జీవితాంతకాలం ఉంటది మీతో సావాసం చేసేది సోరియాసిసే. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సోరియాసిస్ తగ్గదండి, నేను గ్యారంటీగా రాసిస్తా. ఏ డాక్టర్ దగ్గర, కానీ మన వెస్టేజ్ లో 1 ఇయర్ వాడితే సోరియాసిస్ తగ్గుతుంది. 1 ఇయర్ వాడాలి. అది ఇప్పుడు వచ్చే రిజల్ట్ కాదు, నేను యూట్యూబ్ లో పెట్టే రిజల్ట్ కోసం నేను మీకు చెప్పట్లే. నేను గత 3.5 years క్రితం మా బ్రదర్ కి ఒక ఆయనకి సోరియాసిస్ కంప్లీట్ గా కాళ్ళు చేతులు వచ్చేస్తే ఇవే న్యూట్రిషన్ నేను వాడానండి. ఈ రోజు మీతో మాట్లాడించబడి రేపు మాట్లాడిస్తాను, మచ్చ కూడా లేదు. నీరుగా చేతులు అరచేతులకు ఉన్న ఆయన 1 ఇయర్ వాడారండి. ఈ రోజు ఆయనకి మచ్చ కూడా లేదు, ఎంత హ్యాపీగా ఉన్నారు. నా లైవ్ రిజల్ట్ ఇది, నా లైవ్ రిజల్ట్. నేను 1 రోజు 2 రోజులు చెప్పలే, 1 ఇయర్ వాడాలని అన్నాను, 1 ఇయర్ వాడారు. డాక్టర్ ఏం చెప్పాడంటే అసలు నీకు జీవితంలో తగ్గదని చెప్పాడు, కానీ ఈ రోజు మన వెస్టేజ్ లో తగ్గింది. అలోవీరా, నోని ఎంటీ స్టమక్ తో వేస్తాం, అలోవీరా అండ్ ఆమ్లా, చూడండి ఫ్లాక్స్ ఆయిల్ అండ్ టాక్సిక్లిన్ అండ్ గ్యానోడర్మా ఇవ్వాలి. నెక్స్ట్ వాళ్ళకి కూడా సిఎండి వాటర్. సిఎండి వాటర్ అనేది బాటిల్లో చక్కగా 5 డ్రాప్స్, 6 డ్రాప్స్, 7 డ్రాప్స్ మినిమం అండి. 10 డ్రాప్స్ వరకు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళైతే నో ప్రాబ్లం. 10 డ్రాప్స్ వేసుకున్నా నో ప్రాబ్లం అండి. 4 లీటర్స్ వాటర్ తాగాలి రోజు. ఒక బాటిల్లో ఒక 7 నుంచి మీ ఇష్టం 10 లోపు చక్కగా డ్రాప్స్ చేసుకున్న వాటర్ మొత్తం తాగేయండి. కొంచెం అది సిఎండి డ్రాప్ అనేది కొంచెం కొబ్బరి నూనెలో కానీ లేదంటే వాటర్ లో కానీ మిక్స్ చేసి మీ హ్యాండ్స్ కి అప్లై చేసుకోండి. గ్లౌజెస్ వేసుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు క్లియర్ అయిపోద్ది. మీరు ఎన్ని స్కిన్, కాళ్ళ మీద వచ్చిందా, టైస్ మీద వచ్చిందా, పొట్ట మీద వచ్చిందా, వీప్ మీద వచ్చిందా, తలలో వచ్చిందా, చేతులకు వచ్చిందా, కాళ్ళకు వచ్చిందా, అరిచేతులకు వచ్చిందా, అరకాలు, ఏది వచ్చినా ఇదే ట్రీట్మెంట్. అయిపోయింది కదండి. సారీ అండి, కాల్ వచ్చింది.
ఓకే, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు? ఇంకా ఏమైనా మిగిలిపోయేమో న్యూట్రిషన్స్, జ్ఞానోడర్మా ఇచ్చాం, అలోవెరా ఇచ్చాం, ఆమ్లా ఇచ్చాం, టాక్సిక్లిన్ ఇచ్చాం, శతావరి ఇచ్చాం అండ్ ఫ్లాక్స్ ఇచ్చాం. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయేమో వైటల్ కాంప్లెక్స్ ఏదో ఒకటి యాడ్ చేయండి. బట్ ఇవన్నీ నార్మల్ గా ఇవ్వండి. ఇది మీరు 6 months కోర్స్ ఇవ్వండి. అసలు మీరు నమ్మరండి, మిరాకిల్ రిజల్ట్ ఇచ్చినప్పుడు చక్కగా మనస్ఫూర్తిగా తగ్గాలి అని చెప్పి పాజిటివ్ గా ఇవ్వండి. వాళ్ళకు కూడా తగ్గిపోయింది అని చెప్పి పాజిటివ్ గా వాడమని చెప్పండి. పాజిటివ్నెస్ గా వాడమని చెప్పండి. కొంచెం మెడిటేషన్ అది చేసుకోమని చెప్పండి. ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ఇంకొకటి మెయిన్ గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత సర్ఫ్ ఇవ్వాలండి. మన ఆల్ట్రామాటిక్ నేను వీడియో పెట్టాను. నేను మొన్న వీడియో సెండ్ చేసిన తర్వాత నాకు ఎంత ఫీడ్బ్యాక్ వచ్చిందండి. లేడీస్ మెసేజ్లు పెడుతున్నారు, మీ వీడియో విన్నాక నేను ఆల్ట్రామాటిక్ వాడడం స్టార్ట్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. జెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, నేను ఈ వీడియో విన్న తర్వాత మా వైఫ్ కి బయట సార్ పొద్దమ్మ ఇదే వాడని చెప్పాను అని. కొత్త లీడర్స్ అండి. ఆల్ట్రామాటిక్ చక్కగా చేతులు పెట్టి మీరు బట్టలు తిక్కినా మీ చేతికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు, క్యాన్సర్ రాదు, మొత్తం తగ్గుతుంది. గిన్నెలు నోకునే లిక్విడ్ ఖచ్చితంగా మందే ఇవ్వండి, అల్ట్రాగార్డ్ ఇవ్వండి. సారీ, అల్ట్రాగార్డ్. వాష్రూమ్ క్లీన్ చేసింది కూడా అల్ట్రాగార్డే ఇవ్వాలండి. అల్ట్రా స్క్వాబ్ కూడా మన డిష్ వాష్ కి అయితే ఇవ్వాలండి. ఫ్లోర్ క్లీనర్ కూడా మందే ఇవ్వాలండి. మొత్తం మీ హోమ్ కేర్ అంతా మీరు మార్చాల్సిందే. స్కిన్ క్యాన్సర్ కి అయితే మార్చాలండి. మీరు ఏమైనా స్కిన్ సోరియాసిస్, స్కిన్ క్యాన్సర్, కాళ్ళు పాదాలు కిందకి పెట్టినా, చేతులు మనం ఏం వాడినా ఇవి హోమ్ కేర్ మార్చేయాలి. ఇంతేనండి సోరియాసిస్. దీనికోసం మీరు గాని నేను గాని MBA చదవద్దు, మనకు చదివే టైం లేదు, చదివే ఓపిక లేదు. ఇప్పుడు మన అందరికి డబ్బులు కావాలి, అంతేనండి. ఇదే సబ్జెక్ట్, ఇంకేం లేదు. చక్కగా రాసుకోండి. రేపు నుంచి ఏ ప్రాబ్లం చిటికలో ఇవ్వండి. వాళ్ళు అడుగుతారు, అమ్మ నాకు అంత స్తోమత లేదు, నేను వాడలేను, నాకేదో కొంచెం ఇన్కమ్ అంటే, అప్పుడు ఏం చేస్తారు? తెలివిగా ఆలోచించండి. ఏం చేస్తారు? నోని ఇవ్వండి, ఫ్లాక్స్ ఇవ్వండి అండ్ టాక్సిక్లిన్ ఇవ్వండి అండ్ అలోవెరా తక్కువ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ మార్చండి. హెయిర్ అండ్ స్కిన్ నెక్స్ట్ మంత్ హెయిర్ అండ్ స్కిన్ పెట్టండి, శతావరి పెట్టండి, జ్ఞానోడర్మ వాళ్ళకి తగ్గట్టు పెట్టండి. కానీ మై డియర్ లీడర్, CMD వాటర్ మస్ట్ అండ్ షుడ్ అండి, గుర్తుపెట్టుకోండి. CMD వాటర్ కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళకి మన తులసి డ్రాప్స్ ఇవ్వండి. ఎందుకంటే తులసిలో 5 తులసి ఉంది. పంచ తులసి, రామ తులసి, వన తులసి, శుక్ల తులసి, 5 తులసిలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక తులసి డ్రాప్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది, అది ఇవ్వండి. పోనీ ఏదైనా మీరే మేనేజ్ చేయాలి, మీరు లీడర్ కాబట్టి. ఒక 20 days అయింది, 1 month అయింది, 2 months అయింది, మీకు తెలియలేదు అంటే ఫాలో ద అప్లైనర్. ఒక్కసారి ఇవన్నీ ఇచ్చాక కూడా మీరు ఎవరికి చెప్పాలి తెలుసా అండి? లక్ష్మి మేడం కాదు, నాకు ఎలాగో మీరు చెప్తారు, ఎందుకంటే ఇంత గొంతు పోయేటట్టు మీకు నేను చెప్పాను కాబట్టి. కానీ మీ అప్లైనర్కి ఒక్కసారి ఫోన్ చేయాలి, మీకు మీ నుంచి కాల్ వెళ్ళాలి. మేడం అండ్ సార్, నేను ఇప్పుడే సోరియాసిస్ ఇచ్చాను, ఇవి కరెక్టేనా అండి? మంచి అప్లైనర్ అయితే మీరు ఏం చేసినా కరెక్టేనా అంటారు. ఇంకేదైనా అనుకోండి, అది ఎందుకు ఇచ్చారు, ఇది ఎందుకు ఇచ్చారు అంటారు. మీకు తెలిసిపోద్ది అప్లైనర్ కోసం కూడా. మనం ఎప్పుడు చిన్నోళ్ళం కాదు, అప్లైనర్ ఏంటని కూడా మనకు తెలిసిపోతుంది. ఎస్, మీరు చాలా బాగా ఇచ్చారు, యూ కెన్ డూ ఇట్ మేడం, ఎంత ఎక్సలెంట్ గా ఇచ్చారు, మీకోసం ఇంకొక 100 మందికి చెప్తారు మీ అప్లైనర్స్. ఓకేనా అండి? ఇలా మీరు అప్లైనర్ తో టచ్ లో ఉండండి. లేడీస్ గ్రూప్ లో మెసేజ్ కి మేము రిప్లై ఇస్తాం, బట్ అందరూ నోట్స్ రాసుకోవాలండి. మీరు నోట్స్ నాకు వీడియో పెట్టండి, ఇగోండి మేడం ఈ రోజు ఇది రాశాను, ఈ రోజు ఇది రాశాను. మీరే లీడర్. ప్రతి దానికి మిగతా నేర్చుకున్న వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ ఒకరే ఇద్దరు కాదు, మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వాలి. ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే మన గ్రూప్ లో 500 మంది 1000 మంది పట్టినా కూడా మన అందరం 1:6 అనేది చేద్దామండి. ఖచ్చితంగా చేద్దాం. ఇంత టాలెంట్ ఉన్న మనము 1:6 ఒక చిన్న లాజిక్ అండి. 10,000 రూపాయలు ఒక లేడీ టర్న్ ఓవర్ ఈజీగా చేయగలరు. అదే మీరు 120 మందికి మీరు అలవాటు చేస్తే, మీరు ఎక్కడ ఉన్నా కూడా 1,50,000 మీకు అకౌంట్ లో పడుతుంది. ఆ ప్లాన్ కూడా మీకు ఈజీగా నెక్స్ట్ జూమ్ కి చెప్తాను. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా లేడీ మిలీనియర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. నా మాటలు మీరు మనసుకు తీసుకోవద్దు, ఎక్కడ తీసుకోవద్దు, తప్పుగా తీసుకోవద్దు. మీరు సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే, ఆ విషయం మీకు తెలుసు. కానీ మనం ఇలానే ఉండిపోతే ఇక్కడే ఉండిపోతున్నాం. కానీ ఇక్కడ కాదు, మనం ఇంకా డబ్బులు తెచ్చుకోవాలి అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఓకేనా అండి? అప్లైనర్ కి డౌన్లైన్ కి మధ్య బాండింగ్ కరెక్ట్ గా ఉండాలి. నాలెడ్జ్ మీరు నేర్చుకోవాలి, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు అడిగినా మీరు ఆన్సర్ చేయగలగాలి. సబ్జెక్ట్ ఉంటేనే మీరు మార్కెట్ లోకి గెలవగలరు. సడన్ గా మీరు వచ్చి CMD డ్రాప్స్ అంటే ఏంటండి అంటే, మీరు అలా ఫేస్ గాని చూసారనుకోండి, అస్సలు ఇంక మీ దగ్గర జాయిన్ అవ్వరు, వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోతారు. మీకు టాలెంట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. డెప్త్ సబ్జెక్ట్ వద్దు, ఒక 10 words చెప్పగలిగితే చాలు, ఒక 10 lines చెప్పగలిగితే చాలు. శతావరి అంటే ఏంటి? ఒక మూలిక. 100 ఏళ్ల క్రితం ఒక మూలిక, దాన్ని ఒక సూపుగా తయారు చేసి ఆ రోజు లేడీస్ కి ఇచ్చేవాళ్ళు. లేడీస్ 2 హార్మోన్స్ ఉండేవి, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్. ఆ 2 బ్యాలెన్స్ ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో లేడీస్ కి ఎటువంటి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేవండి. బట్ ఈ రోజు మనకి ఆ సూప్ లేదు కాబట్టి శతావారి అనేది ఈ రోజు మనకి చక్కగా ఆయుర్వేదిక్ మూలికతో న్యూట్రిషన్ తయారు చేసి ఇచ్చారు మేడం. ఇది చూడండి ఎంత బాగుంది. ఉదయం నైట్ ఒకటి వేసుకుంటే పీరియడ్స్ నుంచి వచ్చే పెయిన్ మీకు రాదు.
పీసీఓడి తగ్గిపోతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, అన్వాంటెడ్ బాడీ హెయిర్ రాదు. నేను గ్యారంటీ సోరియాసిస్ కూడా రాదని మీరు చెప్పండి. ఎందుకు జాయిన్ అవ్వరండి మన దగ్గర? ఈ రోజు నాకు వచ్చిన కాల్స్ అయితే డేట్ ఇవ్వలేకపోతున్నాను లీడర్స్. జాయిన్ అవుతానని నా దగ్గర ఇప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు కూడా నాకు 100 PV ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు. మీ దగ్గరే జాయిన్ అవుతాను, ఇంకెక్కడ జాయిన్ అవ్వను అని చెప్పి ఈ రోజు వెళ్ళి క్లోజ్ చేశాను నేను. అంటే అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ గట్టిగా ఉండి, మనలో కాన్ఫిడెంట్ ఉండి, అందరినీ అభిమానించి, ఒక కమ్యూనికేషన్ ఉండి, ప్రేమ పంచగలే గుణం ఉండి, లైఫ్ లైన్స్ ని ఒక పిల్లల్లా చూసుకుని, ఒక అప్లైనర్ గా కాకుండా ఒక పిల్లల్లా చూసుకునేటట్టు ఉంటే ఎవరైనా మీ దగ్గర జాయిన్ అవుతారండి. లక్ష్మి తల్లి కూడా మీ దగ్గర ఇష్టపడి వచ్చుద్ది, కష్టపడి రాదు, ఇష్టపడి వస్తుంది. ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ మనదే 100% అండి. నేను అది ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఎవ్వరు మనిషి అని ఎవరు హెల్ప్ చేయలేదు మై డియర్ లీడర్స్. నాకు హెల్ప్ చేసింది నేచర్, యూనివర్సలే. నేను సింగిల్ గా, నా పిల్లలు, నా హస్బెండ్ తో నాకు ₹1 ప్రాపర్టీ ఎవరి వల్ల రాలేదు. బట్ ఈ రోజు లక్ష్మి గెలిచింది అంటే ఒకే ఒక్క రిజల్ట్ ఏంటంటే యూనివర్సల్ సపోర్ట్ చేసింది. నా కష్టాన్ని వినింది, నా కష్టాన్ని చూసింది, నేను ప్రతి ఒక్కరికి చేసి హెల్ప్ చూసింది. ఈ రోజు నేను ఎంత అద్భుతంగా హ్యాపీగా ఉన్నాను అంటే యూనివర్సల్. అది మీ అందరికీ తెలుసు. యూనివర్సల్ బిలీవ్ చేయండి. ఫ్యామిలీకి భరోసా భారం కావద్దు, భరోసా కావాలి. మీరు ఒక పవర్ అండి. చెప్పాను కదా, నేను మా పుష్ప మేడం చెప్పింది, ఒక విమెన్ ఒక రెపెన్ అంట. అసలు ఆమె చెప్తే నాకు ఇంకా ఫైర్ వచ్చింది అప్పటి నుంచి ఇంకా అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన డెసిషన్ తీసుకోండి. సబ్జెక్ట్ అందరూ కూడా నేర్చుకోండి. మరి నా సబ్జెక్ట్ మీద మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరికి మ్యూట్ ఆన్ చేస్తున్నాను, ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎవరు ఫస్ట్ మాట్లాడితే వాళ్ళకే ఇద్దామండి. ఒక 5 మెంబర్స్ కి ఇద్దామే, లేట్ అవుతుంది. ఎవరొకరు మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా పోటాపోటీగా ఉన్నారు, అంత ఫైట్ ఇచ్చారు మేడం మీరు. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ వెరీ గుడ్ సెక్షన్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ సెషన్ మేడం. చెప్పడం ఏంటి మేడం, మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. మార్నింగ్ ఇప్పుడు మేడం. కూడా మీరు పొగుడుతూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం మంచి మంచి మేడం. సెక్షన్స్ మేడం సూపర్ మేడం. చాలా ఒక్కొక్కరికి ఫస్ట్ మేడం ఒక్కొక్కరు ఇద్దామండి ఫస్ట్. ఓకే ఫస్ట్ చూడండి, అంటే వాళ్ళందరూ ఒకేసారి అయితే లక్ష్మి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. పి లక్ష్మి గారు షార్ట్ అండ్ స్వీట్ గా రేపటి నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా లేదా? మనందరం 1:6 చేస్తున్నామా లేదా? నాకు ఇవే చెప్పండి. మీరు ఇంకా నన్ను పొగడొద్దు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం, ఈ సెక్షన్ చాలా బాగుంది. ఇంతవరకు మేము నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు. బట్ మీ సెక్షన్ లో వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే నోట్స్ తీసుకోవాలి. నోట్స్ లో ఎవరికి ఏ డిసిజన్ ఉంటే ఏది ఇవ్వాలన్నది మనం ప్రిపేర్ అయితే యూనివర్సిటీలో ముందుకెళ్ళడానికి బాగుంటుంది. నేను రీసెంట్లీ 20 days అయింది మేడం నేను జాయిన్ అయ్యి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. ఒక 80 members ని జాయిన్ చేశాను మేడం. నా అప్లైనర్ సరస్వతి మేడం అండ్ కుమారి గారు, శాంత కుమారి గారు, జాషువా సార్, అలాగే మన రమణ గారు, మాకు సాహు గారు, వైజాగ్ మాట. నేను జీవీఎంసీ లో జాబ్ చేస్తున్నాను, పార్ట్ టైం ఇది చేస్తున్నాను మేడం. చాలా 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 బాగుంది మేడం. అమౌంట్ గురించేనే పిచ్ అయిపోవచ్చు కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్ కున్న ప్రాబ్లమ్స్ ని క్లారిటీగా మాట్లాడుకునే వేదిక దొరికినందుకు హెడ్స్ ఆఫ్ వెస్టేజ్ అండ్ హెడ్స్ ఆఫ్ పివి లక్ష్మి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మేడం. 1:6 చేసేయండి కంపల్సరీగా. చేస్తాను మేడం. ఇగో LOB లో మా బాబు నెక్స్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతున్నాడు. LOB తో నేను సిల్వర్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను మేడం. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమా మేడం ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఉమా మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. సో అలాగే వి లక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అసలు మేడం మీ మాటలు వింటుంటే ఎలా ఉందంటే, ఇష్టమైన కర్రీ కడుపు నిండా తింటే ఎంత సంతోషంగా ఉంటుందో మన సప్లిమెంట్లు కూడా పనిచేయని అంత ఇదిగా ఉంది మేడం. మీరు చెప్పే మాటలు చాలా బాగా నచ్చినాయి మేడం. అసలు అది ఏంటంటారు, బుర్రెకి కాదు హార్ట్ కి టచ్ అవుతాయి కొన్ని మాటలు, హార్ట్ కి కాదు బ్రెయిన్ కి టచ్ అవుతాయి, అలా ఉన్నాయి మేడం. అసలు నేను వింటాం ఈ మధ్య ఒక వారం రోజులు బట్టి ఫస్ట్ మట్టికి
రాజమండ్రి మీటింగ్ కి వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ బూట్ క్యాంప్ లో ఉండగా మా అప్లైన్ మేడం మాట్లాడిచ్చారు మేడం. నా పేరు వచ్చి వి లక్ష్మి అండి, జంగారెడ్డిగూడెం. మా అప్లైన్ Yes, మేడం ma'am. లక్ష్మి గారేనండి, ఆవిడ పేరు కూడాను. ఆవిడ మాట్లాడిచ్చారు జూమ్ లో ఇలా అవ్వాలి, జూమ్ లో అటెండ్ అవ్వాలి, ఇలా మాట్లాడితే మన మీటింగ్ కి వచ్చాకంటే జూమ్ లో వింటే ఇంకా నాలెడ్జ్ పెరిగిద్ది అంటే నేను చదువుకోలేదండి, ఇవన్నీ నాకు తెలీదు అని అంటే, చదువు అక్కర్లేదు, మనం చెప్పే టాలెంట్ ఉంటే చాలు. అసలు వివి లక్ష్మి మేడం గారు మాటలు వింటే చాలు, నువ్వు చాలా డెవలప్ అయిపోతావని మా అప్లైన్ గారు చెప్పారండి. అసలు మేడం ఈ రోజేనాను మేడం మీ మాటలు అసలు ఎంత బాగున్నాయి అంటే అండి, నాకు మెయిన్ ఎలా మాట్లాడాలో తెలియదు, ఎందుకంటే నేను చదువుకోలేదు మేడం. కానీ మీ తప్పకుండా మాటలు అసలు మీ మాటలు దానికి ఉదాహరణ ఎలా చెప్పాలో కూడా అందుకే చెప్తున్నాను మేడం. చూడండి, ప్లేట్ నిండా మనకు నచ్చిన ఐటమ్స్ తో భోజనం పెడితే చూడండి ఎంత కడుపు నిండుగా ఉంటుందో, మీ మాటలు నాకు అలా అనిపించినాయి మేడం. తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న ఈవెంట్స్ అన్నిటికీ అటెండ్ అవ్వండి అమ్మా. తప్పకుండా 1:6 చేయండి. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మీటింగ్స్ అటెండ్ అయితేనే నెగటివ్స్ పోయి పాజిటివ్ గా అటెండ్ అవుతాం. ఓకేనా? ఒక 2 years కలిపి చేద్దాం, మంచి సక్సెస్ అలాగే వస్తుంది. మేడం, థ్యాంక్ ఓకే, యూ మేడం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. రాజలక్ష్మి గారు వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. అండి. చాలా బాగుంది మేడం. నిజాన్ని మేమైతే వెరీ గుడ్ హైదరాబాద్ మార్నింగ్ ఉంటాం. నా మేడం. పేరు రాజలక్ష్మి, మా అప్లైనర్ మహేష్ సారు. లీడర్స్ నేనైతే ఒకటైతే హార్ట్ గా చెప్తున్నాను, మీరు వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా ప్లస్ మేడం పక్కన ఉంటాం. 1:6 కు బాగా మీటింగ్ చేస్తున్నారు. మేము గ్రూప్ లో పెడితే చాలా మిస్ అరే నేను వైజాగ్ లో ఎందుకు లేదని చాలా మిస్ అవుతాను అనమాట. నిజమే మేడం, లీడర్స్ ఎలా అంటే మనం చెప్తే వాళ్ళు వినరు. మన ఫ్రెండ్స్ సర్కిల్ ఒక 10 మందిని తీసుకుపోయి 1:6 గా కూర్చోబెడితే ఆ మోటివేషన్, మేడం చెప్పే టాకింగ్ ఆటోమేటిక్ లాగిన్ పడిపోతాయి. అది మాట 100% అండి. మేడం అడుగుజాడలో నడవండి, సక్సెస్ కొట్టేస్తామండి. మేడం మీకే చాలా బాగుంది తప్పకుండా మేడం. మీ మీ అడుగుజాడలో నడుస్తారు మేడం. తప్పకుండా రాజలక్ష్మి మేడం, మీకు ఒక 1:6 హోంవర్క్ ఏంటి అంటే, ఒక బుక్ లో మీరు రోజు ఒక ప్రాబ్లం రాసేయండి మేడం. అలాగే కంపెనీ కోసం రాసుకోండి. మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా మెంబర్స్ కి మీరు కూడా ఆన్సర్ ఇవ్వగలగాలి మేడం, తప్పకుండా. ఎందుకంటే మీరు యాక్టివ్ గా ఉంటారు, ఇస్తున్నాను మేడం. అందుకని. థ్యాంక్స్ మేడం. ఇస్తున్నాను, మన గ్రూప్ లో కూడా అప్పుడప్పుడు ఇస్తున్నాను మేడం. ఇస్తున్నారు చూస్తున్నాను. ఎందుకంటే మీరు మొన్నే జాయిన్ అయ్యి చక్కగా మీరు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో హైదరాబాద్ వస్తాను, టీం వచ్చింది, అప్పుడు డెఫినెట్ గా కలుస్తాను మీకు. సూపర్ మేడం, వెయిటింగ్ మేడం మీ రాక కోసం. తప్పకుండా బ్రాంచ్ ఆఫీస్ లో మీటింగ్ థ్యాంక్ యూ చేద్దాం మేడం. మేడం, వస్తాను, త్వరలోనే థ్యాంక్ యూ మేడం. వస్తాను. అది థ్యాంక్ యూ అడగబోతున్నా మేడం, మేడం, థ్యాంక్ యూ మీరే మేడం. చెప్పారు మేడం. లేదు మేడం, తప్పకుండా వచ్చి కలుస్తాను మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజలక్ష్మి గారు. అలాగే సాయి సుధమ్మ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. రాజమండ్రి వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ విజయ్ మేడం అండి. మేడం, నిజంగా చెప్పాలంటే మీరు ఇంత మంచిగా చెప్తున్నారు కదా, ఎలా చెయ్యాలి, 1:6 ఎలా చెయ్యాలి, మనం టీం ఎలా పెంచాలి అన్ని చెప్తున్నారు కదా మేడం. నిజంగా వైజాగ్ లో నేను ఉండుంటేనా ఏ ఈవెంట్, ఏ మీటింగ్ కూడా మిస్ అవ్వబోదు మేడం నేను. ఎందుకంటే ఇక్కడ దొరక్క మేము ఇదవుతున్నా, అక్కడ అన్ని చేస్తున్నా కూడా వాళ్ళు వెళ్ళలేదంటే నేను ఇంకేమి అనలేను. నా మటుకు అయితే మటుకు నేను చెప్పాలంటే ఏ మీటింగ్ కూడా నేను వదిలిదలుచుకోలేదు మేడం. ఎందుకంటే వెస్టీజ్ లో అంత మంచి ఇది ఉందండి. అది మేడం. అదొకటి మీరు చెప్పారు కదా నోట్స్ అని, విజయ్ మేడం ఎప్పుడో చెప్పారండి 3 నోట్స్లు ఉండాలని, చాలా కఠినంగా చెప్పారు మాకు. అదైతే ఫస్ట్ లో మేము అంత ఇచ్చేయలేదు, కానీ విజయ్ మేడం అయితే మటుకు అసలు వదలలేదు. మీరు పెడుతున్నారా లేదా అన్నారు. మేము 3 బుక్స్ అయితే మేము చేస్తున్నాం మేడం. మేము ప్రొడక్ట్ గురించి కానివ్వండి, అలాగే మన ఎంతమంది టీం అవుతున్నారు, ఐడి నంబర్లు, ఫోన్ నంబర్లు అన్ని ఉండాలి అని చెప్పి మేడం చెప్పారు. అప్పటి నుంచి మేము పెట్టేసుకున్నాం మేడం. ఒక్కసారి వైజాగ్ లో లేడీస్ మీటింగ్ అయినప్పుడు మీరు ఒక్కసారి రండి అమ్మా. ఇది మనది కాబట్టి మీకు ఎలా చేయాలో ప్రొసీజర్ నేర్చుకుందరు ఖచ్చితంగా. తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అతి త్వరలో మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికి మీరు కూడా మన లేడీ గ్రూప్ లో ఆన్సర్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాజేశ్వరి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ అమ్మా. గుడ్ ఈ మార్నింగ్. రోజు
మీరు ఆడిన మాటలనే బూపు అదే బాడీ అంతా షేక్ అయిపోయి బూప్ బంప్స్ వస్తున్నాయి. అంటే Yes, అలాగ ma'am. మాట్లాడారు. నిజంగా మేడం అలాంటి కసిగా ప్రతి ఒక్కళ్ళు రావాలి. అంటే మీరు చెప్తున్నారు కదా ఒక మాట. అంటే అందరూ ఒక్కళ్ళే చెప్పితే ఒక రకంగా ఉంటది. నలుగురు చెప్తే ఎవరి నోటంటే ఏ సబ్జెక్ట్ వస్తదనేది అర్థమవుతది గ్రూప్‌లో కూడాను. అంటే అదే నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది గానీ ఎవరు కూడా బయటకి పడలేకపోతున్నారు. అది బయట పడాలా, ప్రతి ఒక్కళ్ళలోనూ పడాలని మీరు ఈరోజు చెప్పడం జరిగింది. అంటే అది బయట ఎలా పడుతున్నారంటే ఎవరైనా సరే టెస్టిమోనీ ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ ఉన్నదనేసి గ్రూప్‌లో పెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు మనం అందించేలాగా ఉండాలండి. ఎవరు ఖాళీగా ఉంటే ఆళ్ళు. అది చూసి వదిలీయకంట. Yes. అది అలాగా ఆళ్ళే ప్రతి ఒక్కళ్ళు గూడాను ప్రతిసారి చూసిందే చూసి, చెప్పిందే చెప్పి, అదే మళ్ళీ అడిగిందే అడగడం వల్ల అది నేర్చుకుంటున్నారో, నేర్చుకోవట్లేదో అసలు ఏంటో అలవాటు కింద పెడుతున్నారో అది అర్థం అవ్వకుండా ఉన్నది. అది మాత్రం ఈరోజు అందరిలో కూడా మరి ఓపెన్ అవ్వాలి. అది నేర్చుకోవాలన్నది ఈరోజైతే సూపర్ మాట్లాడారమ్మా. సూపర్. ఈ విషయంలో అయితే నాకు చాలా నచ్చింది. ఆ మనసులో ఉన్నది నాకైతే ఆ మాట. ఆ మనసులో ఉండి ఈ రోజైతే మీరు బయట పెట్టారు. వన్ సెకండ్ థాంక్ యూ అమ్మా. మీరెప్పుడు కూడా మాకు మోటివేషన్ అని ఒక ఏజ్‌కి చిన్నవాళ్ళైనప్పటికైనా సరే తల్లిగా ఉండి మీరైనా విజయ మేడం అయినా సరే తల్లిగా ఉండి ముందుకు నడిపించిన ప్రతి ఒక్క టీమ్‌కి కూడా నడిపిస్తున్నారంటే వన్ సెకండ్ థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా అంటే నాకిందాక సాయంత్రం నేను అస్సలు ఖాళీ లేదు మేడం. సాయంత్రం నుంచి 5 నుంచి నాకు ఖాళీ లేదు. రాజమండ్రి నుంచి అయితే నాకు కంటిన్యూ ఫోన్‌లొస్తున్నాయి. అక్కడ ఐడీ లేరు. ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికెళ్తున్నారు వాళ్ళు. అంటే Yes, కొత్త yes. వాళ్ళు. కొత్త వాళ్ళు. వాళ్ళకివ్వాలి Yes, ఇవ్వాలి. సబ్జెక్టు. ఎందుకంటే కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళు అక్కడికెళ్తున్నారు మేడం. నాకు ఈ కస్టమర్ వచ్చారు. పలానా ప్రాబ్లమ్ ఉంది. ఈ వ్యక్తికి ఏమివ్వాలి? అంటే పలాంది. ఇలాగ విజయ మేడం గాని మీ దగ్గర దాకా నేను రాలేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నాలో ఉన్నది. ఆ సబ్జెక్ట్ నేనెందుకు ఇవ్వకూడదని ఆలోచనతోటి పలానా ప్రాబ్లమ్స్‌కి ఇవ్వండి అని చెప్పాను. అక్కడి దాకా ఆ వ్యక్తి ఆళ్ళు చెప్పారని నేను మీకు అడిగి మళ్ళీ మీరు ఎవరికో అడగడం వల్ల టైం వేస్ట్ అవుతది. అదే సబ్జెక్ట్ మనలో ఉన్నదనుకోండి టక 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 చెప్పియవచ్చు. అది మాత్రం Yes. సూపర్ మేడం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి ఈ యొక్క నాలెడ్జ్. జూమ్ ద్వారానే గాని, లైవ్ ద్వారానే గాని నాలెడ్జ్ అనేది జూమ్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే నాలెడ్జ్ తీసుకోనికి మీలాంటి లీడర్ల దగ్గర నాలెడ్జ్ తీసుకోనికి. నాకైతే ఎంతో ఉపయోగపడ్డదమ్మా. పడ్డది మేడం. ఎందుకు అంటే చదువు లేని వాళ్ళకి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఉన్నాదేనంటే కేవలం వెస్టేజ్ అనేది నేను బాగా తెలుసుకున్నాను. ఎంత నాలెడ్జ్ ఇచ్చింది, ఎంత ముందుకు నడిపించింది. మీ అందరి లీడర్ల దగ్గర నాకు మంచి శక్తి తీసుకునే అవకాశం, గుర్తింపు, మనసుల్లో వినిపింపు, గుర్తింపు అనేది కేవలం వెస్టేజ్ అనేది నేను అనుకున్నాను. నా టీమ్‌కి మంచి సక్సెస్ ఇప్పించే వరకు నేనైతే నిద్రపోను. ఎక్కడికైనా ఎంత దూరమైనా నేనెళ్తాను. నా టీమ్ ఎంత దూరమున్నా సరే ఎళ్తాను. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ ఇస్తూనే ఉంటాను మీలాగేనే. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. మచ్ మేడం. థ్యాంక్ యూ. మంచి సబ్జెక్ట్ అయితే అందరిలోని 100% ఇచ్చారు. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థాంక్ యూ మేడం. వెరీ మచ్. నెక్స్ట్ వన్ వహీదా మేడం. యూటర్న్ చేసుకోండి మేడం. సో అలాగే నాగమణి మేడం యూటర్న్ చేసుకోండి ఫాస్ట్‌గా మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం ఎక్సలెంట్ గా ఉంది మేడం. నిజంగా మీరొక్కరు నాకు నచ్చుతారు తెలుసా. మీరు నా టీము కాదు అని ఏం కాదు. మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. మీ వర్క్ బాగుంటది. వర్క్ కన్నా ఏంటంటే ఎప్పుడు స్మైల్ గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. మీకు ఎప్పుడు ప్రాబ్లం లేదని కాదు. బట్ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మీ ఫేస్ లో నవ్వు ఉంటది. లీడర్స్ కావాల్సిన క్వాలిటీ అమ్మా. డెఫినెట్ గా మీరు 100% మంచి సక్సెస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా ఇచ్చారు మేడం. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నారు కదా. సో ఖచ్చితంగా నేనైతే నోట్స్ కాదు మేడం, డైరెక్ట్ వీడియోలో ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను మేడం. మీద 30 సెకండ్ వీడియో మాత్రం ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యాను మేడం. అంటే ఈజీ వేలో అందరికి సబ్జెక్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను మేడం. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఒక్క వర్డ్ మాట్లాడుతూ ఉంటే నిన్న మాట్లాడుకున్నది గాని, ఈ రోజు మాట్లాడుకున్నది, మొన్న మాట్లాడింది గాని 3 రోజుల నుంచి వరుసగా ఏంటంటే దీపావళి టపాసులు తెలిసినట్టు బ్రెయిన్ లో మనకి తగులుతున్నాయి అనమాట. ఫైర్ అన్నట్టు అలా ఉంది. ఎందుకు స్కిప్ అవుతున్నాం, ఎందుకు ఆగుతున్నాం, ఎందుకు జరగట్లేదు, ఎందుకు బిజినెస్ జరగట్లేదు, ఎందుకు ప్లాన్స్ జరగట్లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. అంత ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు టచ్ అవ్వాలి మేడం. మీరు ఇప్పుడు మీరు మాట్లాడి నేను మాట్లాడి నా టీం మెంబర్స్ అయినా మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లేడీకి కూడాను రేపటి నుంచి మనకి గ్రూప్ లో
లైక్ కొట్టడానికి మనకు టైం అనిపిస్తుంది మేడం. అలా ఉంటే కమిట్మెంట్ గా ఉన్న లీడర్స్ అందరూ అలా ఉంటే చేస్తే అంత బాగుంటదనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ రోజు మాట్లాడాలనుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకైతే గూస్ బంప్స్ వస్తాయి మీరు మాట్లాడే మాటకి. చాలా హ్యాపీగా అనిపించింది. జూమ్ లో తప్పకుండా మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా మాట్లాడుకుంటేనే అవతల వాళ్ళకి కూడాను ఇంట్రెస్ట్ గా ఉంటుంది, చెయ్యాలనే ఉంటుంది, సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఉంటుంది. అంతే కదా మేడం. ఎంత చెప్తున్నా అలాగా చెప్తున్నా అంటే సబ్జెక్ట్ నేర్చుకొని ఎప్పుడు నేర్చుకుంటారు మేడం. అందుకోసమే మేడం చాలా బాగా చెప్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికి కూడాను బాగా ఈరోజు ఫైర్ బ్రాండ్ వీక్లీ తప్పకుండా వన్స్ మేడం, ఒక 15 days కి once ఇలాంటి జూమ్ ఒకటి కావాలి మేడం మాకు. తప్పకుండా అందుకే మేడం ఫ్రైడే లక్ష్మి మేడం ఇలా మాట్లాడారా, ముద్దుగా నవ్వుతూ మాట్లాడతారు కదా, ప్రెసిడెంట్ లా మాట్లాడతారా అనిపించేలా ఉంది ఈరోజు. నవ్వుతూనే మాట్లాడుతున్నాను, మీకు కనబడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది సో బెస్ట్. మచ్ మేడం. లేడీస్ ఈవెంట్ లో కలుద్దాం. సూపర్ మీ మేడం. టీం ఈసారి 20 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. ఓకేనా? డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ. ఓకే మ్యామ్. విజయవాడ అవార్డ్ ఫంక్షన్ కలుద్దాం మేడం. ఎస్ తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. కవిత మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి, షార్ట్ అండ్ స్వీట్ గా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం మీరు మార్నింగ్ గుడ్ ఎంత మార్నింగ్ మేడం. హ్యాపీ మేడం వినపడుతుందా మేడం? ఎస్ మేడం, వినిపిస్తుంది మేడం. మేడం మేడం మార్నింగ్ వినిపిస్తుంది. ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీగా మాట్లాడుతున్నారు మేడం. మీ మోటివేషన్ ప్రతి ఒక్కటి నేను ఫాలోఅప్ చేస్తున్నా మేడం. నాకు ఏ డౌట్ వచ్చినా మీ వీడియోస్ చూస్తున్నా. నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకొని నేను వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది మేడం. మేడం నాది ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, లేడీస్ ఎస్ గ్రూప్ లో నా మేడం. నెంబర్ కూడా యాడ్ చేయండి మేడం. అంటే మీ లెక్క మేము కూడా ఓకే నడవాలన్న. మేడం, మీరు ఎవరి టీం మేడం? నక్కరా సార్ మేడం, వరంగల్ మేడం మాది. అయితే ఒక పని చేయండి మేడం, నా వాట్సాప్ నెంబర్ కి హాయ్ పెట్టండి మీరు, అప్పుడు మీకు నేను మేడం. లింక్ పంపిస్తాను. ఓకే అండి? ఓకే మేడం, థ్యాంక్ యూ ఓకే మేడం. తప్పకుండా. ఒక మీరు అడుగుతో కూడా స్టార్ట్ నోట్ కావాలన్న మీ ప్రిపేర్ గోల్. చేసుకోండి. ఓకే మేడం, కంపల్సరీ మేడం. మీ ఒక్క అడుగుతోటి ఇంతమంది లేడీస్ వస్తున్నారు మేడం జూమ్ కి. ఇలాగే 1000 మంది రావాలి మేడం. మీ మోటివేషన్ మాకు ప్రతి టైం కావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇక మీదట మీకు కూడా 1:6 ఎలా చేయాలో నేర్పిస్తాము, నేర్చుకోండి, మనందరం కలిపి చేద్దాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్ కుమారి మేడం, షార్ట్ అండ్ స్వీట్ గా. అనుష మేడం, షార్ట్ అండ్ స్వీట్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా మేడం ఇవాళ అయితే మీరు ఫైర్ బ్రాండ్ అయ్యారు మేడం. అసలు ఎంత బాగా చెప్పారంటే మీ స్టేషన్ అంత బాగుంది మేడం. నిజంగా మేడం మీరు ఏదన్నా అనుకోండి కానీ నేనైతే మీ వాయిస్ వినడానికి మాత్రం తప్పకుండా జూమ్ కి వస్తా మేడం పొద్దున. ఎందుకంటే అంత తీయ ఫస్ట్ నాకు తెలియనప్పుడు జూమ్ లో ఏడవమనేసాను మేడం గారు ఇట్లా చెప్పినప్పుడు నాకు అర్థం కాకుండా అప్పుడు ఒక్కోసారి మీరు ఇలా చెప్పేటప్పుడు మధ్యలో యాడ్ అవడం, కొంతమంది కొన్నిసార్లు లాస్ట్ కి యాడ్ అవడం, కొన్నిసార్లు అట్లా అయిపోయింది. కానీ అప్పటి నుంచి అంతకన్నా ముందే లేసి కూర్చొని ఇట్లా ఈ జూమ్ వినడం, మీ వాయిస్ వినడం మాత్రం నిజంగా మేడం మీ వాయిస్ కోసం పొద్దున లెగుస్తాం మేడం. చాలా బాగా అనిపిస్తుంది మేడం. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కూడా ఇలాగనే ఇంకా నేర్చుకొని ఇంకా వేరే ఇంకా మన డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళకి నేర్పియాలని చూస్తున్నాం మేడం. మీలాగనే లీడర్ గా తయారవ్వాలి. కానీ ఒక్క రోజు మాత్రానికి మీతో మాత్రం సెల్ఫీ మాత్రం దిగాలని కోరుకుంటున్నాం మేడం గారు. స్టేషన్ అయితే అసలు ఎంత బాగుంది అనేసానంటే నిజంగా మేడం మీరు చెప్పిన ఈ అన్ని విషయాలు కూడా మేము ఏదైతే నోట్ చేసుకుంటామో అది ఖచ్చితంగా గుర్తొస్తుంది మేడం. రేపటి రోజున మనం కూడా ఇలా ట్రైనింగ్ అయ్యి ఉంటేనే మనం ఆ లీడర్షిప్ ని అనుభవించే ఆ స్థాయికి రావాలని అనుకుంటున్నాం మేడం. ఎందుకనేసి అంటే వాళ్ళకి చెప్పాలని కన్నా ప్రతి సెకండ్ కి ఒకసారి అప్లైన్ ఫోన్ చేయటం పాపం మేడం వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో. నేను ఈ లిస్ట్ లోకి వచ్చినాక ఈ 3rd month కి వచ్చినాక నాకు అర్థమైంది మేడం. అది కూడా మీరు చెప్పిన మాటల్లో నాకు ఈ రోజు అర్థమైంది మేడం. నేను ఇన్ని రోజులు నాకు ఏ డౌట్ వచ్చినా నేను మనీ మేడం వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండేది. నా అప్లైనర్ ఏమో నేను సార్ టీం మేడం, ఈ నాగమణి మేడం ఏమో నా అప్లైనర్. అసలు నేను ఎప్పుడు సెకండ్ కి ఒక్కసారి ఫోన్ చేసినా కూడా పాపం వాళ్ళు ఇబ్బంది పడకుండా ఏ టైం కానీ అర్ధరాత్రి 11ంటికైనా కూడా రిప్లై ఇస్తున్నారు మేడం. నిజంగా మేడం వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడే 12% కి రాబోతున్నా మేడం.
థ్యాంక్ యూ మేడం. అప్లైన్ సపోర్ట్ ఏదైతే ఏమీ చెయ్యలేము అనేది అయితే నేను ఇక్కడ తెలుసుకున్నా మేడం నిజంగా. ఇంకా నా డౌన్ లైన్ వాళ్ళకి నేర్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్ఫెక్ట్ గా ఉండాలి, నా మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి. తప్పకుండా నేర్చుకుంటా good. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా సూపర్ మేడం. మీరు ఇలా రిలీజ్ అయ్యారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. అప్లైనర్స్ అనేది ఒక అద్భుతం మేడం, నిజంగా నిజం. అద్భుతమే. ఎందుకంటే మనం సక్సెస్ అయితే వాళ్ళ కళ్ళల్లో వాటర్ వస్తుంది. ఖచ్చితంగా అప్లైనర్ కి రెస్పెక్ట్, సరెండర్ అవ్వాల్సిందే. అది ఎవరైనా సరే మేడం, సరెండర్ అయిపోదాము. Yes, madam. నెక్స్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ అడగండి, తర్వాత నేర్చుకోండి, తర్వాత నేను ఇలా చేశానని చెప్పండి. Okay, madam. అప్లైనర్ ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారు. ఓకే, Okay, madam. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కుమారి మేడం, యూటర్న్ చేసుకోండి షార్ట్ అండ్ స్వీట్ గా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నాకు అయితే చాలా ఆనందంగా ఉంది, నాకు మాటలు రావట్లేదు. వెరీ అసలు గుడ్ మీ మార్నింగ్. కట్అవుట్ చూస్తానే ఉంటారు మేడం ఎప్పుడు. మీతో మాట్లాడాలని ఉండిద్ది కానీ భయం. ఎప్పుడు స్కీమ్ మీద మీలాగా నేను అవ్వాలని ఇప్పటి నుంచో కోరిక మేడం, మిమ్మల్ని చూడాలని. దాన్ని ఖచ్చితంగా చూస్తాను. ఈ రోజు మాత్రం మీరు చెప్పింది ఒక అమ్మలాగా చాలా చాలా బాగా చెప్పారు మేడం. ముందు నోట్స్ మెయింటైన్ చేయమని మా మేడం గారు కూడా చెప్పారు, జ్యోతి మేడం మా మేడం. మా టాప్ అప్లైన్ రత్నశేఖర్ సారు. సూపర్. నేనైతే మీరంటే చాలా ఇష్టం మేడం. తప్పలేను. తప్పకుండా. ఉదయం కూడా ఎవరికి భయపడినావు నీ వాయిస్ రాగానే గొప్పలు వేసి కూర్చుంటా, అంత ఇష్టం. కానీ ఈ రోజు బాగా చెప్పారు మేడం. చాలా మన లేడీస్ కి ఎలా ఉండాలి ఏంటని ధైర్యం ఇచ్చారు ముందు. అలాగే మేము ఎలా చేసుకోవాలని ఒక మార్గం చూపించారు. ముందు నోట్స్ బుక్ మెయింటైన్ చేయమన్నారు మేడం, దాన్ని మాత్రం నేను కరెక్ట్ అయ్యాను. ఈ రోజు నీతో మాట్లాడటానికి నాకు అవకాశం వచ్చిందని మాత్రం నేను ఊహించుకోలేదు. ఏదైనా వెస్టేజీలో అనుకుంటే సాధిస్తాం అన్నది ఈ రోజు రుజువైంది మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ డౌన్ లైన్స్ కి వీడియో పెట్టి వాళ్ళని కూడా ప్రిపేర్ చేసుకోమనండి. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం రాసుకోమనండి, మీకు ఇంకా డౌట్స్ లేకుండా. ఓకేనండి. అప్పుడు మీకు బిజినెస్ కోసం మాట్లాడతారు, ఇంకా డౌట్స్ కోసం మాట్లాడతారు. ఆల్ ది బెస్ట్ మేడం. డెఫినెట్ గా కలిసి తప్పకుండా విజయవాడలో తీసుకుందాం మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మహాలక్ష్మి గారు మ్యూటన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సెషన్ మార్నింగ్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది మేడం. వాయిస్ చాలా వరకు బాగుంది మేడం. నేను ఆల్రెడీ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను మేడం నోట్స్. ఇప్పుడు 1 month అవుతుంది నేను రాసుకోబట్టి. నేను సప్లిమెంట్స్ అంటే ఏ సప్లిమెంట్ కి ఏది అనేది ఎప్పటికప్పుడు రాసుకుంటున్నాను మేడం. థైరాయిడ్ కి అయితే, పీసీఓడికి అయితే, ప్రతి దానికి దగ్గర దగ్గర నేను ఒక వైపు అగ్రికల్చర్, ఇంకో వైపు హెల్త్, ఈ రెండే స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 20 days అబౌవ్ అవుతుంది మేడం. నోట్స్ కూడా అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. మీ టీమ్ అందరికీ ఫాలో అప్ చేయండి. 1:6 కూడా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేస్తే నేను బిజినెస్ ప్లాన్ కూడా చెప్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు మన విమెన్స్ అందరం. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మహాలక్ష్మి గారు ఆల్ ది బెస్ట్ అండి. కళ్యాణి మేడం స్వీట్ అండ్ షార్ట్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. విజయవాడ నుంచి కాల్ చేస్తాను మేడం. వెరీ గుడ్ మీ మార్నింగ్. 1:6 మాత్రం చాలా మంచిగా ఉంటుంది మేడం. మాకు విజయవాడలో కూడా మీటింగ్ కండక్ట్ చేయండి మేడం. చాలా మంది వెయిటింగ్ మేడం మీ మీటింగ్ కోసం. తప్పకుండా మేడం, చేద్దాం. అండ్ ప్రతిదీ కూడా నేను డిజిటల్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మేడం. మా లైఫ్ లైన్స్ కి ఎవరు ఏ డౌట్ ఉన్నా కూడా అది ఈజీగా స్ప్రెడ్ చేసడానికి. అండ్ డౌట్ ఉన్నా మీకు ముందర నేను అంటే ప్రాబ్లం కి అది ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఇంకొక కన్సల్ట్ పర్సన్ కూడా తీసుకుంటున్నాను మేడం. మీరు కానీ నా లైఫ్ లైన్ అండ్ నా అప్ లైన్ అందరినీ కనుక్కొని క్లారిఫై తీసుకుని అప్పుడు ఆ పేషెంట్ అనేది ఇస్తున్నా మేడం. వెరీ గుడ్. అది మేడం. అండ్ వాళ్ళు కూడా ప్రతిదీ కూడా నోట్ చేసుకుని విత్ డిపి ప్రైస్ అండ్ పాయింట్ వాల్యూ తో కూడా నోట్ చేసుకుంటున్నాను మేడం. ఎక్సలెంట్ మేడం. పవర్ ఫంక్షన్ లో కలుద్దాం మేడం విజయవాడ. తప్పకుండా కలుద్దాం అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర గారు మ్యూటన్ చేసుకోండి మేడం, షార్ట్ అండ్ స్వీట్ గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వెంకటేశ్వర
ఈశ్వరమ్మ మేడం, నేను గుంటుపాల నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ మేడం. మా ప్లేనర్ గారు వచ్చి వెంకటేష్ గారండి. ఎస్ మేడం. మేడం మీ సెక్షన్ సూపర్ మేడం, చాలా బాగుంది. ఎస్ మ్యామ్. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మేడం నేను. మీరు ఈ రోజు అంటే నేను ఫస్ట్ టైం ఈ రోజే మేడం మాట్లాడటం. నోట్స్ ఎస్ ప్రిపేర్ మేడం. చేస్తూ అట్లా అయితే చాలా ఈజీగా ఉంటుంది మేడం. మేము కూడా ఇంకా కొంతమందికి సప్లిమెంట్ మా సొంతంగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది మేడం. మీరు ఇచ్చే మీరు చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్, చాలా చెప్పారు మేడం. దాన్ని ఫాలో అవడం వల్ల మాకు చాలా ఈజీ అవుతుంది మేడం. తప్పకుండా మేడం. ఓకే మేడం. అంటే మీ విజయవాడలో కూడా తప్పకుండా. మీరు మీటింగ్ అటెండ్ అవ్వాలని ఉంది మేడం. మీలాగే నేను చాలా ఫాస్ట్ గా క్లియర్ గా అండ్ మీరు వస్తాం చాలా మేడం. బాగా ప్రతి మంత్ మాట్లాడతారు మేడం. 11th కదా, ప్రతి మంత్ 11th కదండి విజయవాడ మీటింగ్. అవును మేడం. ఈసారి తప్పకుండా అటెండ్ అవుతాను మేడం. టీం ఉంది, టీం అటెండ్ అవుతున్నారు ఆల్రెడీ. తప్పకుండా వస్తాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ మీకు. సో ఫస్ట్ అలాగే టైం కుమారి మేడం మేడం, వెరీ మాట్లాడటం. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ మేడం. ఎస్ అవును, చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మేడం. నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ మేడం. నోట్స్ ప్రిపేర్ చేయండి, అందరికి ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్క లేడీతో 1:6 మాత్రం ఎంట్రీ పాస్ పాస్ చేయించండి మనం. ఓకే ఓకే అండి. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమారి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ వన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరైతే చాలా ఇష్టమైన నాకు. మన విజయవాడలో ఫోటో తీసుకున్నాం మేడం. నేను అది స్టేటస్ పెట్టుకున్నాను మేడం. టీపీ కూడా పెట్టాను మేడం. మీ చెప్పి సబ్జెక్ట్ ప్రతిది కూడా సూపర్ ఉంటది మేడం. నేను ఎప్పుడు కూడా నోట్స్ పెట్టలేదు మేడం. నోట్స్ రాసుకున్నాను మేడం. నాకు సరిగా రాయడం కూడా 6th క్లాస్ మేడం నేను. అయినా ఈ రోజు ఏదో చెప్పిన సబ్జెక్ట్ కూడా రాసుకున్నాను మేడం. ప్రతిది కూడా చాలా చాలా సూపర్ ఉంటుంది మేడం. ఇది చెప్పిన నేను జూమ్ కి అటెండ్ అవుతాను కానీ మాట్లాడలేదు సార్ మేడం. నేను సెల్ ఎక్కువగా వాడటం రాదు మేడం నాకు. అలాంటి నేను ఈ రోజు బాబు వచ్చాడు, ఇంట్రెస్ట్ కూడా చేయనండి. వింటానండి, అన్ని వింటాను. మీ మీటింగ్ అన్ని కూడా ఉదయమే మీరు మెడిటేషన్ చేయడం అన్ని కూడా చేస్తాను మేడం నేను. కానీ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం మేడం మీతో మాట్లాడడం నేను. ఓకే మేడం. నేను బ్రాంచ్ డైరెక్టర్ గా ఉంటున్నాను మేడం. నా ప్లానర్ తుని మేడం, మాది తుని మేడం. మా ప్లానర్ సిఎస్ శ్రీనివాసరావు మేడం సారు. నేను ఈ సిల్వర్ చేస్తున్నాను మేడం. మీ బెసిస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ మేడం. తప్పకుండా మంచి సక్సెస్ తీసుకొని 1,00,000 రూపాయలు తీసుకోండి మేడం. నాకు తప్పకుండా. మాట్లాడలేదు మేడం. అసలు మరి మాట తప్పు ఏమన్నా ఉన్నా సరే క్షమించండి మేడం. బాగా మాట్లాడారు మేడం నవ్వుతూ. మాట్లాడటం అయితే రాదు మేడం సరిగా. నాకు గ్రూప్ లో కూడా సరిగా చిన్న చిన్న మీటింగ్ లో అయితే చిన్న చిన్న ఏం మాట్లాడతాను మేడం. మీతో మాట్లాడితే సరదాగా ఉంటుంది కదా మేడం. ఏం మాట్లాడాలో తెలియదు మేడం. కానీ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి సక్సెస్ తీసుకోండి కుమారి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. తప్పుగా అనుకోవద్దు, ఈ రోజు 10 అయిందని. వీక్లీ వన్సే మనం కండక్ట్ చేస్తున్నాం టైం లేకపోవడం వల్ల. నిన్నేమో ఈవెన్ ఎలమంచిలి అడ్డు రోడ్ లో ఫీల్డ్ అయిపోయిందండి, 10 అయిపోయింది. అందుకే నేను జూమ్ పెట్టలే. ప్రతి ఫ్రైడే కొంచెం లాంగ్ టైం తీసుకున్నా మన లేడీస్ అందరం ఆత్మీయ కలయిక ఖచ్చితంగా కలుద్దాం అని డిస్కషన్ చేద్దాం. కష్టాలు సుఖాలు అన్ని మాట్లాడుకుందాం. బస్ ఫైనల్ గా 1,00,000 అయితే తీసుకుందాం లక్షణంగా. ఓకేనండి. మరి కోర్ గ్రూప్ ఎవరైనా మాట్లాడతారా లీడర్స్? కోర్ గ్రూప్ ఎవరైనా మాట్లాడతారా? లేదు అంటే మనం క్లోజ్ చేద్దామా అండి? ఎస్. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ ఫ్రైడే ఒక అద్భుతమైన సెషన్ కోసం మనం తెలుసుకుందాం. ఈ రోజు సోరియాసిస్ కోసం మీకు ఫుల్ గా డౌట్ క్లియర్ అయిపోయింది కాబట్టి రేపు కాదండి మండే సోరియాసిస్ కి ఎలాంటి న్యూట్రిషన్స్ వాడాలి అని ఒక వీడియో చేసి 60 సెకండ్స్ నేను గ్రూప్ లో సెండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు అది నోట్ చేసుకోండి. క్లియర్ గా సెండ్ చేస్తాను. ఇక సోరియాసిస్ మీద, స్కిన్ సోరియాసిస్ మీద మీకు ఎలాంటి డౌట్స్ అనేది రాకుండా నేను క్లియర్ గా ఒక వీడియో అనేది పెడతానండి. 60 సెకండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పివి లక్ష్మి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. 1:6 ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరూ చేద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. రానమ్మ మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అంటే వెరీ గుడ్ మార్నింగ్ మేడం అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే మాటలు అయితే లేవు మేడం. అసలు ఎవరో వెనకతలు కొడుతున్నట్టు మీరు టప 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 టపాకాయలు పేలుస్తున్నట్టు మాట్లాడతారు మేడం. అసలు వాయిస్ ఎలా వస్తుంది, ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది ఏంటి మేడం? సూపర్ మేడం. దిష్టి తగిలేస్తుంది మేడం ఈ రోజు అయితే మీకు మా అందరిదిని.
ఇంకొకటి ఏంటంటే ఇప్పటి నుంచే రెడీగా ఉన్నారు మేడం మన లీడర్స్ అందరూ సెల్ఫీ తీసుకోవడానికి. గౌతమ్ సార్ 2 అవర్స్ 3 అవర్స్ ఎలాగైతే ఢిల్లీలో టైం ఇచ్చారో మీరు కూడా అలాగే ఇవ్వాలి మేడం మా లేడీస్ అందరికీ అలా ఉంది. మీ సెషన్ మీ సపోర్ట్ మీ యొక్క అంటే ఒకటి మేడం ఇక్కడ ఈ టీం ఆ టీం తో సంబంధం లేకుండా మన లేడీస్ టీం అంతా కూడా ఒకటే అని ఒకే నినాదంతో నడిపిస్తున్న మీకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే లేడీస్ ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తున్నారు అంటే మీరంటూ నిలబడి 1:6 అలాగే లేడీస్ ఈవెంట్స్ అలాగే ఇలాంటి జూమ్ మీటింగ్స్ వల్లనే. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కొత్తగా నేర్పించింది మీరు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా నాలెడ్జ్ బుక్ లో రాసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి మీరు గ్రూపుల్లో సెండ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రతి దానికి అప్లైనికే ఫోన్ చేయకుండా మనం నాలెడ్జ్ తీసుకొని ఆ తర్వాత ఇలా ఇచ్చాం సార్ అలాగని చెప్పి మనం గనక సజెషన్ ఇవ్వగలిగితే మంచి ఫీడ్‌బ్యాక్ మంచి ఒపీనియన్ మన అప్లైన్ కూడా మన మీద ఉంటుందని చెప్పారండి. నిజంగా గ్రేట్ మేడం. మాకంటూ ఒక హోంవర్క్ చెప్పారు మేడం. దీన్ని ఖచ్చితంగా మేమందరం పాటిస్తాము. ఎందుకంటే లేడీస్ ఈ విధంగా నాలెడ్జ్ తీసుకుంటే ఫీల్డ్ లోకి వెళ్తే మంచి సక్సెస్ తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. మన థ్యాంక్ యూ. ఇంత గోల్ బాగా చెప్పండి సపోర్ట్ మేడం. చేసిన లీడర్స్ అందరికీ కూడా. అసలు ఓకే మనం మేడం. ఏం మన గోల్ ఏంటి మాట్లాడుకుంటున్నాం? అంటే అతి 1:6 120 మెంబర్స్ తో చేయించి అలాగే మన గౌతమ్ బాలి సార్ని 1,00,000 మంది పీపుల్స్ తో బాలి సార్ని మన వైజాగ్ తీసుకురావాలి. ఓకే మేడం. మేడం మై డియర్ ఫ్రెండ్స్ మేడం మేము అదే గోల్ అండి. అతి త్వరలో మహా అయితే ఒక 2-3 మంత్స్ గ్యాప్ తీసుకొని మనం ఖచ్చితంగా ఒక లేడీ స్పీకర్ ని వైజాగ్ లో విమెన్ ఎంపవర్మెంట్ 1 డే పెడదాము. సో అలాగే మన సుబ్బయ్య సార్ ని ఖచ్చితంగా మన టాప్ అప్లైనర్స్ ని మనకి చీఫ్ గెస్ట్ గా మన లేడీస్ 500 పీపుల్ తో చేద్దామండి ఆ ఈవెంట్ కి. అది మా గోల్ అండి. మీరు అందరూ సహకరించండి. విమెన్స్ అందరూ చేయాలని ఒక మంచి గోల్ మీద మేడం కోర్ గ్రూప్ అంతా మేము అనుకుంటున్నాం. విమెన్స్ అంటే తక్కువ కాదు, ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ వెపనే. చేద్దాం మేడం. ఖచ్చితంగా చేద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఎస్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కోర్ గ్రూప్ అందరికి కూడా. థ్యాంక్ యూ మ్యామ్. క్లోజ్ చేద్దాం ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.